ఉపన్యాసం నిదానంగా ఉండదు కానీ నా వ్యవహారం మాత్రం నిదానంగా ఉంటుంది. అవునా? సో వెల్కమ్ టు దిస్ గ్రూప్. ఇది ఇందాక మన ఇది గంపా చెప్పిండు, TTWS అని పెట్టండి సార్, 20 అని పెట్టండి, 2.0 అని చెప్పని. అది పెట్టినా కానీ ఇంకో చోటు ఉన్నది. డోంట్ వరీ అబౌట్ ఇట్. నాకు ఇవ్వబడ్డ టాపిక్ ఏమిటంటే ప్రేమతో నేర్పిద్దాం. ఈ ప్రేమతో నేర్పిద్దాం అనటంతో అసలు ప్రేమ అన్న పదం పడితే మీరేం అనుకోకండి, అది అమృత తుల్యమైన పదం, భగవంతుడికి ఈక్వేషన్. అట్లెట్లా చెప్తున్నారు సార్ అంటే, గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ ట్రూత్ అని చెప్పిండ్రు. కాబట్టి మరి గాడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ అయితే ప్రేమ ఈజ్ ఈక్వల్ టు గాడ్ కాదా? సో ప్రేమతో నేర్పిద్దాం. ఈ నేర్పించడం ఏమిటి తర్వాత మాట్లాడతాను. ఈ పరస్పర అభిప్రాయాల మార్పిడి ఏమిటి? నేను వెతికితే ఇంటరాక్టివ్ సెషన్కి నాకు కనబడినటువంటి తెలుగు, మరి అది కన్వే చేస్తున్నదా చేయటం లేదా అనేది తెలియదు. నేను ఇంగ్లీషు రెండు కలిపి వాడుకుంటాను నేను. సో మీరు దయచేసి కైండ్లీ పుట్ అప్ విత్ మీ. అద్భుతమైన రంగుల ప్రపంచం ఉంది. భగవంతుడు మనల్ని తెలివితేటలు ఇచ్చి, ఒరే నువ్వు స్వర్గం ఎక్కడో ఉందని వెతుక్కోకురా, ఇక్కడే సృష్టించుకోరా అని చెప్తే మనకున్న తెలివితేటలు పక్కదారి పట్టడం వలన మనం మనకు ఇతరులకు ఒక నరకాన్ని సృష్టించి పెడుతున్నాం. ఇంత పచ్చిగా ఎట్లా చెప్తారు సార్, మమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నారు అని అంటే, నేను డిస్కరేజ్ చేయటం లేదు, మీకు కోపం తెప్పిస్తే మోటివేట్ అవుతాను, మంచి చేస్తానని చెప్పని చెప్తున్నా. అసలు ఈ యొక్క టైం మనకి ఏదైతే ఉందో, అంటే జీవితం ఉన్నందువల్ల టైం, పుట్టకరైపోతే గొడవే లేదు, పుట్టిపోతే సమస్య లేదు, బతుకున్నందువల్ల ఇవన్నీ వస్తున్నాయి. మరి మన గతం ఏమిటి, వర్తమానం ఏమిటి, భవిష్యత్తు ఏమిటి అని అర్థం చేసుకున్నప్పుడు భవిష్యత్తు కోసం జీవిస్తున్నాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వీఆర్ నాట్ లివింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది పాస్ట్ అండ్ ప్రెజెంట్. ఆఫ్ కోర్స్ వీఆర్ లివింగ్, బట్ ద time, situation, opportunity and resources during the present must be spent only and only and only for creating a better future. దీనికి మామూలుగా మేనేజ్మెంట్ పిల్లలతోనూ వాళ్ళతోనూ మేము స్వాట్ అని అంటాము, కొన్ని సందర్భాల్లో స్వాక్ అని కూడా వాడతాము, SWOC. ఇక్కడ ఏంటంటే స్ట్రెంగ్స్ ఏమిటి, వీక్నెసెస్ ఏమిటి, ఆపర్చునిటీస్ ఏమిటి, ఛాలెంజెస్ ఏమిటి అని నోట్ చేసుకోవాలన్నమాట. అంటే మన బలం ఏమిటి, ఎందులో మనం కాస్త పర్వాలేదు, అబోవ్ యావరేజ్ లేక A క్లాస్, A+ అని చెప్పుకోవచ్చు. మరి మనకు తెలుసో తెలియకో కొన్ని వీక్నెసెస్ వచ్చినాయి కదా, అది వదిలిపోవటం లేదు కదా. మరి ఆ వీక్నెసెస్ ఏంటి? ఉన్న వాటిని ఫుల్ స్టాప్ పెట్టాలా, కామా పెట్టకూడదు, ప్లస్ కొత్త బలహీనతలు రాకుండా తలుపులు మూసేయాలా. 3, ఉన్న బలహీనతలు తగ్గించుకోవటానికో నిర్మూలించుకోవటానికో మనం ప్రయత్నం చేయాలి. O అంటే ఆపర్చునిటీస్. ఇప్పుడు మీరేమనుకోకండి, కోవిడ్ అంటే మనందరికీ కోపం వచ్చేసింది. దానికి మన మీద కోపం వచ్చినా రాకపోయినా న్యూ నార్మల్ ఈజ్ అబ్నార్మల్ అనే ఫ్రేజ్ ఒకటి కొత్తగా మనకు పరిచయం అయింది. మామూలుగా నెలకో 2 నెలలకో మన గంప ఈ ట్రైనర్స్ వర్క్షాప్లు, వీలుంటే నెలకు 1, 2 చొప్పున పెద్ద ఎత్తున ఇంపాక్ట్ కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళము. కానీ 9 నెలలుగా పరిస్థితులు ఎట్లున్నాయి మీకు తెలుసు. కానీ కోవిడ్ ఒక చిన్న మేలు చేసి దూసుకు వెళ్ళి టెక్నాలజీని మనం వెనక్కి తెప్పించాం. అంటే లేకపోతే ఇట్లా ఇంట్లో కూర్చుని చెప్పవచ్చని వాళ్ళ అర్థం ఏమిటి, ఉన్నది ఇన్ని రోజులు సరిగ్గా వినియోగించుకోలేదు అని అర్థం. అదే ఆపర్చునిటీ అంటే అర్థం. C అంటే ఛాలెంజెస్. అంటే మనకు సవాళ్ళు ఏమున్నాయి, కులాస దిలాస విలాసాల ప్రపంచంలో బ్రతకటం కన్నా కనీసం ఒక్క ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి నువ్వు నీ సత్తాన్ని కనుక నిరూపించుకోగలిగినట్టయితే నీకు తృప్తి, నిన్ను కన్నవాళ్లకు సంతోషం, నువ్వు పుట్టిన సమాజానికి భాగ్యం, ఈ దేశం నిన్ను చూసి గర్వించవలే. అదొక్కటే. ఇప్పుడు భారతదేశ పునర్నిర్మాణానికి రాళ్లు మోసే కూలీలం మేమని రిపీటెడ్గా గంపా చెప్తున్నప్పుడు అర్థం ఏమిటంటే, ఈ సవాల్ని యాక్సెప్ట్ చేయి, క్రియేట్ ఎ బెటర్ ఫ్యూచర్, క్రియేట్ ఎ బెటర్ ఇండియా, క్రియేట్ సంథింగ్ బెటర్ ఫర్ యువర్ సెల్ఫ్స్ అని చెప్పని అర్థం అన్నమాట. మరి ఈ రోజు ప్రాముఖ్యం ఏమిటి? ఏముంది సార్, మామూలే రోజులు ఎక్కడే పొద్దున్న లేచినాం, సాయంత్రం సెషన్ తాను కూర్చున్నాం. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ
చాలా కష్టం అనిపించింది, కానీ మేము అలవాటు పడ్డాం సార్ అని దాకా ఒక అమ్మాయి ఎవరో మాట్లాడుతున్నారు. సార్ మేము కొన్నే చేసినాం, ఇప్పుడు అంతకుముందు మాట్లాడాలంటే భయం అనిపించేది, మరి ఇప్పుడేమో మేము కావాలంటే గంటన్నర సేపు ఏ విషయం గురించి అయినా మాట్లాడటం అని. సంతోషంగా లేదు. మన సత్తా మనకు తెలియకుండా నిద్రపోయాం మనం. ఎవరో వచ్చి వీపు మీద తట్టి లేపితే అప్పుడు లేచి కూర్చున్నందుకు ఇప్పుడైనా తెలిసింది. మనకు తెలిసింది ఇతరులో పంచుకోవటం, పెంచుకోవటం, అదే ప్రేమ. సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ భవేత్ అనటంలోని ఆంతర్యమతి. సో ఇవాళ ఏందేంటి అరే 19th November 2020 is the first day of the rest of your life. మీ మిగిలిన 60, 70, 80 ఏళ్ల జీవితానికి ఇది నాంది ప్రస్తావన. ఈనాడు మీరు చెప్పుకునేటువంటి సంకల్పాలు మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులకు నాంది పలకాలి అని శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలుపుతూ ముందుకెళ్తున్నా. అడుగు వేసుకుంటూ కదిలి గంగమ్మ భూమికి అవతరించినాడు. A small step in the right direction can make a big difference. అంటే అర్థం ఏమిటి ఆలోచించండి. ఎక్కడన్నా ఉన్నవాళ్ళు ఉన్న చోటు నుంచే కదలగలగాలి. ఉన్న చోట మాయమై మరో చోట నుంచి కదలలేడు. అది లక్షల కిలోమీటర్ల దూరమైన చంద్రయానైనా ఇంకో యానైనా కూడా ఉన్న చోట నుంచి కాలుకు ముందు పెట్టాల్సిందే. అంటే అర్థం ఏమిటి? కొన్ని వందల మిల్లీమీటర్లు కదిలితేనే కొన్ని కోట్ల కిలోమీటర్లకు బాట వేసినట్టు లెక్క. అది అర్థం. ఏ స్మాల్ స్టెప్ ఇన్ ది రైట్ డైరెక్షన్ క్యాన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అని. సో మీరు ఈ మన గంప నిర్వహిస్తున్నటువంటి 17వ 18వ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఇందాక మన ఊరుకొండు శెట్టి చెప్పిండు, ఏది 2.02 అని చెప్పని. ఆ 2.01, 2.02 ప్రోగ్రామ్స్లలో చేరిన మీ అందరికీ నా యొక్క శుభాభినందనలు. అవునా? మరి ఎందుకు చెప్తున్నాను ఇది? యూ హ్యావ్ టేకెన్ యువర్ ఫస్ట్ స్టెప్. ఇది ఇందాక చెప్పిన స్మాల్ స్టెప్ అన్నమాట. అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ బిగ్ డిఫరెన్స్. మీకు, మీ కుటుంబానికి, సమాజానికి, జాతి గర్వించే పద్ధతిలో మీరు తయారవుతున్నారు. మీకు తీర్చిదిద్దటానికి మనం గంప పూనుకున్నాడు కాబట్టి దీని యొక్క లాభాన్ని పొందండి అని చెప్పని మీకు చెప్తున్నాను. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుండి ఉండవలసిన స్థితికి, ఉండవలసిన స్థితి నుంచి పరమోత్కృష్ట స్థితికి మన జీవితం కొనసాగాలి. ఎడమవైపున బొమ్మను ఒక్కసారి గమనించండి. మనుషులు పేర్చిన రాళ్లపై ఫోటోగ్రఫీనే సూర్యబింబం ఉదయిస్తూ మనకు కనబడుతుంది. అంటే అర్థం ఏమిటి? అబ్దుల్ కలాం ఒక ఇఫ్ యు వాంట్ టు షైన్ లైక్ ఎ సన్, లర్న్ టు బర్న్ లైక్ ఎ సన్. మన సంస్కారాన్ని పుణికిపుచ్చుకుని ఒక్క మాటలో, ఒక వాక్యంలో అద్భుతమైనటువంటి స్ఫూర్తిని నింపేటువంటి కుదింపు, నింపగలిగినటువంటి మదింపు, నింపగలిగినటువంటి సొంపైన తీరు ఆ వ్యక్తి అనుభవాల మాటల్లో నుంచి మనకు దొరుకుతాయి. అందుకే సరైన దిశలో తొలి అడుగులు పడాలి. తప్పటడుగులు, పక్కటడుగులు వద్దు. మీరు మొదటి అడుగు వేశారు. మీకు అందిన ఆనందాన్ని మరింకింత మందికి అందించి, ఆ ఆనందాన్ని కూడా పొందేందుకు, ప్రేమతో పెంపొందించేందుకు ముందడుగులు వేస్తూ పొండి, ఆగవద్దు. నాన్ స్టాప్, కంటిన్యూస్లీ. మీకు పరమేశ్వరానుగ్రహం పుష్కలంగా దొరుకుతుంది అని నాకు వయస్సు ఇచ్చిన అర్హతతో, బహుశా మీలో ఒక గంప తప్పిస్తే మిగిలిన వాళ్ళందరూ 25, 30, 35 ఏళ్ల ప్రాంతాలలో ఉంటారేమో అని చెప్పని అనుకుని, నా పెద్ద వయస్సు, అంతకన్నా పెద్ద మనస్సు, ఓ తాతయ్య తన మనవళ్ళు మనవరాళ్లతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాను. అదే అనుభూతి నాలో ఉంది. మరి మీరు దయచేసి వినండి. మీ అందరికీ ఏం కనబడుతోంది? ఎవరో ఒకరిద్దరు నోరిప్పండారా? ఊరుకుంటు శెట్టి, ఏం కనబడుతున్నది? అమ్మా మంచిగా గుర్తుపట్టినావు. ఇంకేం కనబడతలేదు. ఏం పూలు కనబడుతున్నాయి? ఆడపిల్లల్ని అడగాలి. నువ్వు వాళ్ళేమో నోరేస్తారు.
మాల అల్లిన పూలు కనిపిస్తున్నాయి సార్. పూల బుట్టల్లో రకరకాల పూలు ఉన్నాయి. మాల ఎడ కనబడిందమ్మా నీకు? మాల కూడా కనబడింది. మల్లెపూలు, కనకాంబరాలు కనిపిస్తున్నాయి కదా గురూజీ. సన్నజాజి, కాశీ మల్లె, కాగడ మల్లె, పుట్టలో అందమైన పూలు కనిపిస్తున్నాయి సార్. బైక్ టైర్లు కూడా కనిపిస్తున్నాయి సార్. గంప కూడా కనిపిస్తుంది. ఓన్లీ పువ్వులను గుర్తుపట్టి నువ్వు సంతోషం. గొప్పవారి మెడలో వినడానికి సిద్ధంగా ఉన్నాయి సార్. ఈ గంప అనే శబ్దం మీకు ఎక్కువ గుర్తుకు రాలేదు. ఎవరో సగమే మాట్లాడినరు, వినబడలే. వచ్చింది సార్, గంప అని వచ్చింది సార్. గంపలో పూలు ఉన్నాయని. నువ్వు చెప్పినావా గంప అని? పువ్వులు అని చెప్పినావు, గంప అని చెప్పినావా అని అడుగుతున్నా. చెప్పినా సార్, గంపలో పూలని. సరే, నువ్వు చెప్పినవేమో నేను వినబడలేదు. ఏం చేస్తాం కదా, చెవుడు కూడా ఉన్నది అనుకోకు. మన గంప, మన ఇంపాక్ట్ కుటుంబం మీకు గుర్తుకు రావాలని ఆ చిన్న ప్రయత్నం చేశాను నేను. A picture is worth 1,000 words. Let each word of yours have the impact of 1,000 pictures అని చెప్పనన్నారు. ఏమన్నా అర్థమైందా? ఒక్క బొమ్మ 1000 పదాలతో సమానమట. మన పదాలు ఎలా ఉండాలట? ఒక్కొక్క పదము 1000 బొమ్మలతో పోటీ పడేలా ఉండాలట. అది కమ్యూనికేషన్ స్కిల్స్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అందుకని నేను మామూలుగా గంపెడు పువ్వులు, గంపడంత మనస్సు అని గంపల గురించి ఓ గంపాదండకని అది ఉంటుండేటోండి. నేనేం చేసిన, జైలే మీ అందరికీ ఏం కనబడుతుందని అడిగిన. దండ అన్నారు, మాల అన్నారు, మల్లెపూలు అన్నారు, సనజాజులు అన్నారు, సంపెంగలు అన్నారు, మరమం అన్నారు, గులాబీ పూలు అన్నారు, కనకాంబరాలు అన్నారు. ఇవన్నీ వివరంగా చెప్పిండ్రు. మీ కళ్ళు పనిచేస్తున్నాయి, హృదయం పనిచేయాల. కళ్ళు పనిచేస్తున్నాయి, లేకపోతే ఈ కార్యక్రమంలో ఎట్లుంటారు? హృదయం పనిచేయాలి. మన గంప, మన ఇంపాక్ట్ కుటుంబం కనుక మీరు ఇందులో దర్శించగలిగినట్టయితే, ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నాం మనం? రేపు పొద్దున మనం స్కూళ్లకు వెళ్ళి లేక ఇతరులతో మాట్లాడినప్పుడు ఎలా ఉండాలి, ఎలా వాళ్ళ హృదయాన్ని తాకాలి, ఎలా మన పదాలకు పరిమళాలు అద్దాలి. అర్థమైందా? పువ్వులకు పరిమళాలు ఉంటాయి. ఏదైనా శుభకార్యాలకు పోతే అత్తరో సెంటో చేతికో మెడకో రాస్తారు. పదాలకు పరిమళాలు అద్దండి. అర్థమవుతున్నదని అనుకుంటున్నా. ఇంటింటికి ఒక పువ్వు, ఈశ్వరుడికి ఒక మాల అన్నారు. ఈ వందలాది మందిని ట్రైనర్స్ని సృష్టించడానికి గంపాకు సంకల్పం ఎక్కడి నుంచి దొరికింది? ఈశ్వర సంకల్పమే. బహుశా 10 ఏళ్ల క్రితం ఈ ప్రశ్న అడుగుంటే ఆయన తనకు తోచిన సమాధానం చెప్పుకుండేవాడు. మరి ఈ 18-20 ఏళ్ల ప్రస్థానంలో అనేక మందితో పరిచయం, అనేక మంది, ఏది మన పట్టాభిరామ్ గారు, యాండమూరి వారు, ఇట్లాంటి పెద్దల సాహచర్యం వల్ల అనేక మంది మిత్రులు, ఇప్పుడు నేను పేరు కొన్ని చెప్పకపోతే బాగుండదు కానీ, అవునా? ఇవన్నీ ఒక్కొక్క రకం పువ్వులు. ఎన్ని రంగులు ఉంటాయో తెలుసు కదా పువ్వులు, ఎన్ని పరిమళాలు ఉంటాయో తెలుసు కదా. మరి ఇంటింటికి ఒక్క పువ్వు కలిపి కడితే ఈశ్వరుడికి ఒక మాల. మన గంప ట్రైనర్స్ కుటుంబం మొత్తం, మన ఇంపాక్ట్ బృందం మొత్తం ఏమిటది? ఈశ్వరుడికి మాల. ఏమైనా అర్థమైందా? మన భాషకు, మన దేశానికి అంకితమైన మనందరం మీకు గంప పేరు చెప్తే గుర్తు రావాలి. గంప పేరు ప్రత్యామ్నాయం కావాలి. ప్రత్యామ్నాయం అంటే అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి ఎవరన్నా? ప్రత్యామ్నాయం అంటే ఏమర్థమైంది రా నాన్న? ఆల్టర్నేటివ్. ఓకే, ఇంకా the comprehensive inclusive word that communicates everything. అర్థమైందా? The comprehensive inclusive word that communicates everything that is to be communicated under that heading. ఓకే, ముందుకెళ్దాం. లేకపోతే మా గంప నా గురించి ఎదుగు చెప్పినావు సార్ అంటారు. మీకు నటరాజు బొమ్మ చూపిస్తున్నానా? నేను చెప్పక్కర్లేదు అనుకో, మీకు తెలుసు. ఈ నటరాజ తత్వం గురించి ఎవరైనా ఒక్క నిమిషం మాట్లాడతారా? ఇందాక మనోళ్ళు ఎవరో
ఏం టాపిక్ ఇచ్చినా దంచు సార్ అన్నాడు కదా, దంచమని మొదలెట్ట. నటరాజు ఏం సమజ్ అయింది? ఎప్పుడైనా చూసినావా నటరాజు విగ్రహాన్ని? ఆయనకేమో 2 కాళ్ళు 4 చేతులు ఉంటాయి. చెప్పునా, వింటున్నా. నాట్యానికి సింబల్ సార్ ఇది. గుడ్. ఇంకా తర్వాత దీనితో మన ప్రకృతి, మన దేశ సమగ్రత ప్రతి ఒక్కటి దీంట్లో ఇమిడి ఉన్నాయి సార్. దీంట్లో ఇప్పుడు 2 చెప్పినావు. క్లాసికల్ డాన్స్, డాన్స్ అన్నావు ఒప్పుకున్నా, దేశం అన్నావు ఒప్పుకున్నా, ఎందుకంటే మన దేశంలో వచ్చిన కాన్సెప్టే కాబట్టి. మరి అసలు ఏమన్నా ఇంకొంచెం ఆ 4 చేతులు ఏంది ఆ సంగతి చెప్తావా? సార్ పరమశివుడి అవతారం సార్. కరెక్టేనా? 4 చేతులు అడిగితే నువ్వు పరమశివుడు వాళ్ళ మూలంలోకి పోతావు. నాట్యాలకు అధిపతి కరెక్ట్. 4 చేతులు ఎందుకు? డాన్స్ చేసే 2 చేతులు అమ్మా. పంచభూతాలు 4 చేతులు 5 సంఖ్య చెప్తున్నావు నాకు. పంచభూతాలు 4 దిక్కులు. అది మన కమల్ హాసన్ సినిమా గుర్తొస్తున్నారా? గురువు గారు 4 చేతులు నా దిక్కే 4 వేదాలు సార్. 4 వేదాలు. అయ్యా ఒక్క నిమిషం, ఒక్కొక్కరు అయ్యో అట్లా తొందరపడితే ఎట్లా? 4 చేతులు 4 వేదాలు అని చెప్పని ఒక ఆయన అంటున్నాడు. కాదనే సాహసం చేయలేను, కానీ ఒక్కొక్క చేతిలో ఒక్కో వస్తువు ఉన్న కారణం చేత ఒక దృష్టితో చూస్తే 4 చేతులు 4 వేదాలకు సంకేతమని, సామగాన ప్రియుడని, నటరాజు అని చెప్పుకోవచ్చు. కానీ ఈ సందర్భంలో మాత్రం 4 చేతులు 4 వేదాలు కావు. నెక్స్ట్, ధర్మార్థ కామ మోక్షములు. చతుర్వేద పురుషార్థముల గురించి నువ్వు చేస్తున్న ప్రస్తావన పరోక్షంగా ఎక్కడన్నా ఆవగింజ రూపంలో ఉన్నదేమో గాని నాకు గుమ్మడికాయలు కనబడుతున్నాయి. నెక్స్ట్ సార్, సహయోగానికి గుర్తు సార్. కోఆపరేషన్ ఏనన్నా సార్? సహయోగం, కోఆపరేషన్, అందరూ కలిసి ఒక వర్క్ ని కానీ ఏదైనా కానీ సహాయం చేయడం, అందరూ కలిసి చేయడం సహయోగం అంటాము. కోఆపరేషన్, సహయోగము, కలిసి కృషి చేయట. యోగ కర్మషు కౌశలం. బాగుంది. ఇంకా నెక్స్ట్, ఒక్కొక్కరు బృందగానం చేస్తే ఎట్లా తెలుస్తుంది నాకు? ఎవరు ఎవరైతే మాట్లాడగలరు సార్, ఈ స్టాచ్యూ అనేది మనకు యూనివర్సిటీని రిప్రజెంట్ చేసేలా ఉంది సార్. ఇదే స్టాచ్యూ మనకు నిమిషం జరిగిన స్టాచ్యూ చూపించిన నేను ఇప్పుడు పిన్ పాయింట్ చేస్తున్న 4 చేతులు ఉన్నాయి. 4 చేతుల సంగతి చెప్పమంటే మళ్ళా నువ్వు ఎక్కడో మొదటి బ్యాక్ టు స్క్వేర్ 1 అయితే ఎట్లనే? ఈ 4 చేతుల సంగతి చెప్పండి నాకు. నటరాజు తెలుసు, హిందూ తెలుసు, సంయోగం తెలుసు, సమన్వయం తెలుసు, సూక్ష్మం తెలుసు, వేదం తెలుసు, చతుర్వేదాలు తెలుసు, ప్రకృతి తెలుసు. 4 చేతుల గురించి నటరాజు అది మన అర్ధనారీశ్వరం అంటారు కదా, ఆ విధంగా 4 చేతులు అంటే అర్ధనారీశ్వరుడు సంగతి చెప్తావేందయ్యా నువ్వు? అట్లా ఇట్లా 4 చేతులు ఉన్నాయేమో అని. అట్లా 1+1 అమ్మవారివి 2, అయ్యగారివి 2 కలిపితే 4 అంటున్నావా? అట్లా అంటున్నా సార్. సమజైంది కానీ ఆడ ఒక్కరే ఉన్నారు. అట్లా అంటారా? మా చూడు, ఇద్దరు ఉన్నారా సార్? నమస్తే సార్. ఒక చెయ్యి అగ్నిని సూచిస్తుంది సార్. ఏమా? ఒక చెయ్యి అగ్నిని సూచిస్తుంది. శుభం, మంచి స్టార్టింగ్. చెప్పు. 2 ఏనుగు యొక్క చేతిని సూచిస్తుంది. ఏనుగు యొక్క చెయ్య అభయముద్ర. సార్ అభయముద్ర. 2వది అభయముద్ర. 3వది దండాస్త సార్. డమరుకం అంటారయ్యా దాన్ని. డకడక శబ్దం వస్తుంది, డమరుకం అంటారు. ఒక చేతిలో డమరుకం, ఓ చేతిలో నిప్పు, అదేమిటది అగ్ని అన్నావు, ఇంకో చేతిలో అభయహస్తం. ఆ 4వ చెయ్యి ఏం చేస్తున్నది? 4వ చెయ్యి ఏం చేస్తున్నది రా నాన్న?
ముద్ర సార్ ముద్ర. అదొక ముద్ర అంటే అదేదో ఒక దిక్కు చూపిస్తున్నట్టు కనబడతానులే. కనబడుతున్నదా? ఇప్పుడు నేను జర మాట్లాడొచ్చా? నేను జర మాట్లాడతా, జర వినండి. ఏమ్మా? త్రిశూలమా? అదేమున్నది? ఈ నటరాజు విగ్రహంలో త్రిశూలం అడికలు వచ్చిందయ్యా. గజహస్తం అనుకో. గజహస్తమా? నాన్న, నాకు తెలిసింది తక్కువ అని నాకు తెలుసు. తెలిసింది మీతో పంచుకోవటానికి ప్రేమతో నేర్పిద్దామని చెప్పి నేను వచ్చిన. మీరు అనొచ్చు ఈ భారతదేశము గంప ఇంపాక్ట్ ట్రైన్ ది ట్రైనర్స్ వర్షన్ 2.02 ప్రేమహస్తం సంబంధమే. ఏమా? ప్రేమహస్తం కిందకి చూపుతూ ఉంటారా? సరే నేను చెప్తా, జర వినండి. ఆనంద తాండవం సృష్టి స్థితి లయలకు సింబల్. ఆనంద తాండవము బాగున్నది, సృష్టి స్థితి లయలు బాగున్నవి. ఏమానందము భూమి తలమున శివతాండవమట శివలాస్యం బట కలలై బంగారు అలలై పగడపు గురులవలే మబ్బులు మెరిసినయవి. ఓహోహోహో ఊహాతీతం బియానందం బిలాతలంబున తగజుం 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 తగదిరికిట నాదమ్ములతో లయానుక్రమముగా శృతి పట్టుటకో కొంత సవధరించినటు ఇక్కడ బృంగము పలికెడినవే పక్షుల ప్రాబలుకులో కల హైమవతి విలసన్మూకుర నినాదములకు అనుకరణ. పుట్టపర్తి నారాయణాచార్యులు వారి శివతాండవం చదివితే మీకు తాండవం ఏమిటి, లాస్యం ఏమిటి, అమ్మవారు ఏం చేస్తారు, అయ్యగారు ఏం చేస్తారు, కలిసి డ్యాన్స్ చేస్తే ఏమవుతుంది, సాయం సంధ్య ఏం జరుగుతుంది, అవన్నీ తర్వాత చూసుకోండి. నాకు అది కాదు కావాల్సింది, 4 చేతుల గురించి నేను అడిగినా. సరే పోనీ ఒక్క నిమిషం నన్ను వింటారా? ఇక మీ క్యూరియాసిటీని కదిలించానన్న నమ్మకంతో నేను ముందుకెళ్తున్నాను. ఒక పర్టికులర్ వెబ్సైట్ URL ఇచ్చాను. అక్కడ రుద్రం నమకం విత్ లిరిక్స్ పవర్ఫుల్ లార్డ్ శివ ట్రెడిషనల్ స్తోత్రాస్ మీకు అందులో కనబడతాయి. అది ఇప్పుడు వినిపిద్దామంటే మళ్ళీ స్క్రీన్ ఎగ్జిట్ అయ్యి అది ఆన్ చేసి అది వీడియో ఉండి అవన్నీ గొడవలు కాబట్టి ఆ URL ఇచ్చిన వినుకోండి. మీరు అడగొచ్చు, ఏంది సార్ ఇది ఏమన్నా మతం గురించి చెప్తున్నారా? చెప్పడం లేదు, భారతీయత గురించి చెప్తున్నారు. నమ్మకానికి చమకానికి తేడా ఏంటి గురువు గారు? ఉన్నది భయ ఓ చోట నమక నమః నమః అని వస్తుంది కాబట్టి నమ్మకం అన్నారు. చమే అని చమ వస్తుంది కాబట్టి చమకం అన్నారు. తర్వాత తెలుస్తుంది. నీకు అన్ని చెప్పిన కదా ఆడ ఆ URL చూస్తే తెలుస్తుంది. శబ్ద తరంగాలు నిశ్శబ్దంగా అంతరాలలోకి చేరి కలిగించే దివ్య ప్రకంపనలు అంతరంగ ద్వారాల తలుపులను తెరచి నిద్రానుగా మీలో ఉన్న శక్తులను తట్టి లేపుతాయి. అది శబ్దం యొక్క ప్రయోజనం. ఒక చేతిలో డమరుకం అంటే సృష్టికి, నాదానికి, ఓంకారానికి నిదర్శనం. 2వ చెయ్యి అభయం, 3వ చెయ్యి అగ్ని. ఆయన ఎక్కడుంటారు? శ్మశానంలో. అందరూ చివరి ఎక్కడికి వెళ్తారు? శ్మశానంలో దహరింపబట్టానికి. ఇది జన్మ, పునర్జన్మ, కర్మ, అవశ్యమనుభోక్తవ్యం శుభాశుభ కర్మ ఫలం యొక్క జనన చక్రము. ఈ జనన చక్రం నుంచి కనుక నువ్వు బయటపడదలిచినట్టయితే ఇదిగో 4వ చెయ్యి చూపిస్తున్నాను. ఎటు? నాట్యమాడుతున్న నా పాదం వైపు. అంటే అర్థం ఏమిటి? శరణు 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 అని చెప్పని, శరణు జొచ్చు అని చెప్పని అర్థం. ఇది నటరాజ విగ్రహంలో ఉన్నటువంటి అర్థం. ఆ నటరాజ విగ్రహానికి వెనకాల ఉన్నటువంటి జటాజులు సింపుల్ టర్మ్స్ లో కనుక పెద్ద చేసి చూస్తే ఒక రాక్షసుడి లాంటి వాడితో అణిగి పెట్టారు. అంటే అర్థం ఏమిటి? నీలో ఉన్న పశుత్వాన్ని, మృగత్వాన్ని, రాక్షసత్వాన్ని అణచిపెట్టు అని చెప్పని అర్థం. ఎప్పుడైతే నీలో ఉన్న దుర్గుణాలను, ఇందాక నేను SWOCలో W వీక్నెసెస్ అని చెప్పానే, వాటిని అణచిపెడతావో, శబ్దం యొక్క సారస్యాన్ని గ్రహిస్తావో, నా అభయహస్తానికి పొందే అర్హతను పొందుతావో, చివరికి మరణం ఉన్నదని, మృత్యు ఉన్నదని గ్రహిస్తావో, ఈ జన్మ మృత్యు వలయం నుంచి బయటపడటానికి, శరణుంటొచ్చటానికి ఇదిగో నా పాదం ఎత్తి సిద్ధంగా నేను ఉన్నాను అని నటరాజు ప్రకటిస్తున్నాడు. ఏమైనా అర్థమైందా? చాదస్తంగా చెప్పినట్టున్నదా? దీనికి ట్రైనింగ్కి సంబంధం ఏమిటో చెప్తా. ఎంత ట్రైనింగ్ పొందితే మనిషి డాన్సర్ అవుతాడు, డాన్స్ మాస్టర్ అవుతాడు? సమజైందా?
ఎందుకు గురువు కావాలి, ఎలాంటి గురువు కావాలి, ఎలాంటి గురువును శరణు వేడాలి, ఎలాంటి దేశంలో పుట్టినందుకు గర్వించాలి. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను వినండి. వెలుతులో చీకటి పుట్ట, చీకట్లోంచి వెలుతురు, అలానే నిశ్శబ్దంలోంచి శబ్దం పుట్టింది. ఎందుకు? శబ్దంలోంచి నిశ్శబ్దం ఎట్లా పుడుతుంది? నిశ్శబ్దంలోంచి, ఆ నిశ్శబ్దంలోంచి శబ్దం పుట్టింది, ప్రైమార్డియల్ సౌండ్ అంటారు. భారతదేశంలో పుట్టినందుకు భారతీయతను, భాషాన్ని, సాహిత్యాన్ని, సంగీతాన్ని, సమస్తాన్ని ప్రేమించలేని వ్యక్తి ఈ దేశంలో ఉంటే ఎట్లా? అది మనం చేయాల్సినటువంటి పని. ఇప్పుడు మాట్లాడితే ఇట్లనే సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అక్కడ మనకు సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అక్కడ కొంత సిగ్నల్ ప్రాబ్లం, సిగ్నల్ ప్రాబ్లం ఉంది సార్. మధ్యలో వాయిస్ బ్రేక్ అవుతుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్, మాకు వినపడలేదు సార్. సార్ శ్రీధర్ గారు 1 minute అండి. అక్కడ సార్ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, 1 minute చేస్తా. మళ్ళీ ఒక్కసారా? ఎస్ సార్. ఎస్ మాట్లాడగలరు సార్ ఇప్పుడు. నాన్న ఇప్పుడు మాట్లాడగలరు సార్, క్లియర్ గా. ఎప్పుడైనా దేశం, శరీరం పులకాంకిత తాండవం చెయ్యగలగాలి. ఈ భారతీయత మీద ఉన్న గౌరవం పెరగాలి. నా దేశాన్ని నేను సంరక్షించుకుంటాను. ఇది కేవలం అక్కడ చైనా బార్డరు, పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఉన్న సైనికుల రెస్పాన్సిబిలిటీ కాదు, 130 కోట్ల మంది రెస్పాన్సిబిలిటీ అనే భావనని మన ట్రైనర్స్ ప్రజల్లోకి పంపగలగాలి, పెంచగలగాలి. ఇంకోసారి మాట్లాడదాం. స్వామికి ఇలా దండం పెట్టుకుని నేను ముందుకెళ్తున్నా. ప్రారంభంలో అది చిన్న చినుకే వానై వరదై వెల్లువెత్తుతుంది. అమృతతుల్యమై విత్తనానికి ప్రాణం పోస్తుంది. మనందరి ప్రాణం నిలబెడుతుంది. మన ఆలోచనలు కూడా విత్తనాలే. ఎందుకు చెప్తున్నాను మన ఆలోచనలు విత్తనాలు అని చెప్పని? ఎలాగైతే విత్తనాన్ని నాటినప్పుడు అది మొలకెత్తి చిన్న మొక్కై తరువాత వృక్షమై కొన్ని దశాబ్దాల పాటు మొగ్గలు, పువ్వులు, కాయలు, పండ్లు ఇచ్చి మళ్ళీ విత్తనాలనిచ్చి నిరంతర పరంపరాభివృద్ధి దిక్కు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుందో అలానే ఆలోచనలు కూడా నడిపిస్తాయి. మన గంపా నాగేశ్వరరావు గారు ఎప్పుడో మొదలెట్టినటువంటి కార్యక్రమం ఆ తొలి రోజుల్లో రూపు వేరు, పద్ధతులు వేరు, ఆలోచనలు వేరు. ఏదో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, కావలసిన నైపుణ్యాలు నేర్పించడానికి 40 రోజుల పాటు సాయంత్రం పూట క్లాసులు పెడదాము, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిద్దాము, అమ్మకం నేర్పిద్దామని మొదలెట్టినటువంటి సంగతి చెప్తున్నాను నేను. ఋషి చరిత్ర, నది చరిత్ర, సన్యాసి చరిత్ర అడగొద్దు అని అన్నారు. ఎందుకు అడగొద్దు అన్నారు? అడగొద్దంటే తెలుసుకోవద్దని కాదు. ఏమైనా తప్పుడు పనులు చేసినామా? తెలుసుకోవచ్చు. పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ది పాస్ట్ బట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పాస్ట్ ఆన్ ది ప్రెసెంట్. అండ్ వాట్ డస్ దిస్ ప్రెసెంట్ మీన్ టు ది ఫ్యూచర్, టు ది hundreds and thousands to whom impact has become a household name. ప్రతి ఇంట్లో, టీవీలో, ఇంటర్నెట్లో, ఫోన్లో, ల్యాప్టాప్లో, ట్యాబ్లో ఇంపాక్ట్ చేరుకున్నదే. మరి ఇది మొదట పుట్టినప్పుడు చినుకే కదా. మన ఆలోచనలు కూడా చినుకులానే ఉంటాయి. ఇప్పుడు మీలో ఇందాక బిగినింగ్లో అనుకుంటాను ఎవరో చెప్పారు, ఎవరో మాట్లాడుతున్నప్పుడు 8 గంటల కన్నా ముందు మాట్లాడుతున్నప్పుడు, మరి మీలో
మహాత్మా గాంధీలు రావాలి, మోక్షగుండం విశ్వేశ్వరయ్యలు రావాలి, వివేకానందలు రావాలి, అబ్దుల్ కలాంలు రావాలి, భగత్ సింగులు రావాలి, సుభాష్ చంద్రబోసులు రావాలి అని అన్నప్పుడు ఎట్లొస్తారా? మనం వర్షం పడితే పిడుగులు పడ్డట్టు పడతారా? పడరు. మనమే తయారు చేసుకోవాలి, మనమే తయారవ్వాలి, మనమే తీర్చిదిద్దాలి. అది స్పిరిట్, ఉండవలసినటువంటి స్పిరిట్. అందుకని మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అమృతతుల్యంగా కనబడతాయి. ప్రారంభంలో రాజమహేంద్రవరం దగ్గర, భద్రాచలం దగ్గర కూడా ఉన్నది గోదావరి, కానీ ఇది అంత పెద్దగా ఉండదు. కొత్త గోదావరి అని చెప్పని సముద్రం అంతా ఉంటుందని చెప్పని అంటారు. మరి ఆ సముద్రం అంతా ఉన్నది ఓ చిన్న సన్నని ధారగా కొండ మీద నుంచి కిందకు పడుతూ ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇదా ఇంత సన్నగున్నదా ట్యాప్ తిప్పినట్టు అని అందుకే వారి వరది వెల్లువెత్తుతుంది. అమృతతుల్యమై విత్తనానికి ప్రాణం, మనందరి ప్రాణాన్ని నిలబెడుతుంది. మన ఆలోచనలు అంతే ప్రాణాన్ని నిలబెడతాయి. వికసించిన ఒక పువ్వు మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తుంది. పువ్వుకున్న లక్షణం అది. సూర్యుడు తన ఆకర్షణ తన చుట్టూ దారి తప్పని పద్ధతిలో తిప్పుకుంటూ ఎవరిని ఎంత దూరంలో పెట్టాలో, ఎలా ఆకట్టుకోవాలో, వాటికి వాటి గురుత్వాకర్షణ శక్తిని కూడా ప్రసాదించి తన గురుత్వాకర్షణ సామర్థ్యాన్ని నిరూపించుకున్నటువంటి పరిస్థితి మనకు ప్రకృతిని అధ్యయనం చేస్తే కనబడుతుంది. ఆకర్షణ, వికర్షణ. ఒకటి అట్రాక్టింగ్ లైక్ ఎ మ్యాగ్నెట్, రెండోది మస్కిటో రిపెలెంట్ వాడతాం చూడండి ఇంట్లో, అట్లా రిపెలెంట్ అనమాట, రిపెల్లింగ్, వికర్షణ. మరి రెండింటి మధ్య మన మనస్సులో అనేక ఆలోచనలకు సంబంధించి ఘర్షణ ఏర్పడుతున్నట్టు మనం ఒక వస్తువుకు కానీ ఒక విషయానికి కానీ ఆకర్షితులమైనట్టయితే దాని నుంచి తొలగిపోలేకపోతే ఇందాకనే చెప్పినట్లు స్ట్రెంగ్స్కు ఆకర్షితులమై బలహీనతలకు మనం దూరం జరగకపోతే నిత్యం మన మనస్సులో ఘర్షణ, సంఘర్షణ ఏర్పడుతూ ఉంటుంది. ట్రైనింగు ఎందుకు? నేర్చుకోవటానికి. ఏం నేర్చుకోవటానికి? బాగుపడటం నేర్చుకోవటానికి. ఎందుకు బాగుపడాలి? బాగుపడితే మనమే మన స్వర్గాన్ని ఇక్కడ మనం సృష్టించుకోగలం కాబట్టి. ఆలోచించిన, మాట్లాడినా, మౌనంగా ఉన్నా, విన్నా, విని పట్టించుకోకపోయినా, ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, ఏం చేసినా, ఏం చేయకపోయినా, నకారాత్మకమైన, సకారాత్మకమైన, అంతర్ముఖులైన, బహిర్ముఖులైన, ఏదైనా, ఏదీ కాకపోయినా అన్నీ మనస్సుకు సంబంధించిన విషయాలే. అందుకనే మనస్సుకు పట్టించుకోండి అని ఈ ప్రస్తావన. మనస్సుకు మనమే పట్టించుకోకపోతే నేర్పించేవాడికి ఏం నేర్పిస్తారు మీరు? అందుకని ముందు మన మనస్సుకు పట్టించుకోవాలి. మన మనస్సుకు పట్టించుకుంటే ఎదుట వాళ్లకు వాళ్ళ మనస్సుకు పట్టించుకునేటట్టు నేర్పించటం సాధ్యమవుతుంది. ఉంటేనే కదా ఇచ్చేది. మన జేబులు ఖాళీ ఉంటే మనం ఏమి ఇవ్వగలుగుతాం? మనం నేర్చుకున్నప్పుడే కదా నేర్పించగలిగేది. ఆ నేర్పించేది ప్రేమతో నేర్పించాలి అనేటువంటిది దీని యొక్క ఆంతర్యం. పువ్వులు వికసిస్తూ ఉంటాయి. స్వార్థంతో నేను, నాది, నాకు, నేనే, నాకే, ఇవన్నీ ఎంత పుష్కలంగా బలంగా ఉంటాయో గమనించేసరికి ఊబిలో కూరుకునిపోయి ఉంటాం మనం. ఊబిలో కూరుకుపోయినప్పుడు బయటపడటంలోని కష్ట సుఖాలు మీకు తెలుసు. తెలిసిన వారికి ఏమి నాకేదో కొంత తెలుసునని అహంభావం లేదు. అది మీతో పంచుకోవటానికి చేస్తున్న ఈ తరుణంలో నా స్వార్థం లేకపోలేదు. కాస్తంత తెలిసినది మరింకింత స్పష్టంగా ఈ ప్రశ్నల వల్ల
తర్వాత మొదలెట్టబోయే ఇంటరాక్షన్ సెషన్ వల్ల నా మనసులోనే నాకు సాక్షాత్కరిస్తుందన్న ఆశతో ఈ ప్రయత్నం. మానవ జన్మ ఎందుకు ఇవ్వబడింది? ఎప్పుడన్నా ఆలోచించిందా? తీరికే లేదా? జీవించటానికి ఇవ్వబడింది. ఆనందంగా జీవిద్దాం. జీవితాలను ప్రతిభావంతంగా, ప్రభావోపేతంగా, ప్రయోజనాత్మకంగా జీవించటానికి ప్రయత్నిద్దాం. ఈ విషయాన్ని ఎన్నుకోవటంలోని ఆంతర్యం ఇది. ప్రేమతో ప్రేమతో నేర్పిద్దాం. నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. జీవితాంతం నేర్చుకోవడాన్ని నేర్చుకోవాలి. లర్న్ టు లర్న్ అండ్ ఎక్స్పీరియన్స్. ఒకసారి ప్రేమతో నేర్చుకుందాం. లర్న్ విత్ లవ్. నవ్వుతూ నేర్చుకుందాం. నిరంతర సమీక్షా ధోరణితో, అంటే రివ్యూయింగ్, చొరవతో, క్రమశిక్షణతో ముందుకు సాగిపోదాం. వర్డ్స్ ఆర్ పవర్ఫుల్. దే ఇన్స్పైర్ us, launch us into action, and they drive us to create the changes. ఎవరినైనా కదిలిస్తే, ఏంది సార్ ప్రపంచం ఇట్లున్నది, మీదేంది, మీ దేవుడు ఏంది, ఏంది ఇట్లా చేసిండు, ఆయనకు సమజ్ కాదా, మనకున్న తెలివితేటలు ఆయనకు లేవా, ఆయనకు లేకపోతే ఆయన దేవుడు ఎట్లా అవుతాడు అని ఇంగ్లీష్లో కూడా ఒక కోపం. మాకు ఇక్కడ హైదరాబాద్లో అంటుంటాం, అంగ్రేజీ మేబీ గుస్సా ఆతా ఉస్కో అని. అంటే ఇంగ్లీష్లో కూడా కోపం వస్తుందంట. నిజానికి కోపానికి భాష ఉన్నది, ఏ భాషలోనైనా కోపం వస్తుంది. ఒకటి మీకు కనబడుతోంది అనుకుంటున్నా. ఇక్కడ ఎవరన్నా ఒకరిద్దరు నోరు విప్పి పలకండిరా. ఇది ఒక్క నిమిషం వినండి. నాకు కొన్ని మొగ గొంతుకలే వినబడుతున్నాయి. బలహీనతే మరణము. సంతోషం. అయ్యో అయ్యో అయ్యో. తెలుగు ఇంగ్లీష్ అందరికి ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, చదవటం వచ్చు, గొంతొచ్చు. ఇందాక నేను చెప్పిన శబ్దము, నాదము, నినాదము వివాదభరితం కాకుండా ఉండే పద్ధతి వచ్చు నాకు తెలుసు. కానీ ఆ పదాలలోని అర్థాన్ని టైం లేదు మిమ్మల్ని వివరించమని అడగటానికి. ఆ పదాలలోని అర్థాలు అవి అగ్ని పుష్పాలు. వివేకానందుని నోట వచ్చినటువంటి అగ్ని పుష్పాలు. మరి ఆ అగ్ని యొక్క వేడి కనబడటం లేదే నాకు. అంటే గొంతు చించుకోమని కాదు, భావాన్ని హృదయంలోకి తాకేలా పలకటం నేర్చుకోండి అని నా ఆంతర్యం. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అనండి ఒకసారి. ఎవరన్నా ఒకరు ప్రయత్నం చేయండి. బలమే జీవితం, బలహీనే మరణం. ఎట్లా అర్థమవుతుంది ఎవరికి? Strength is life, weakness is death. ఎక్కడ నొక్కాలో, ఎంతసేపు నొక్కాలో, ఎలా నొక్కి పలకాలో, ఇంగ్లీష్లో ప్రత్యేకత ఏమిటో, తెలుగులో అందమేమిటో, రెండు భాషల్లోనూ ఉభయ భాషా ప్రవీణుల వలె ఎలా ప్రవర్తించాలో ట్రైనర్ నేర్చుకోవాల్సిన అంశమే కదా. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. Strength is life, weakness is death. Weakness is death. Strength is life, weakness is death. వినండిరా సార్. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. 96-97 మంది ఉన్నారు. నేనేం చేయను అన్నా దానికి. ఇగో నేను చెప్తా వినండి. మీ 96 మంది, ఒక మన గంపాను, మన ఉరుకుండు శెట్టి, వీళ్ళు సీనియర్లు. సీనియర్లు అంటే ఇక ఆర్గనైజ్ చేస్తున్నాడు కాబట్టి వదిలిపెట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు ఈ ఒక్కటే, ఏది స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. మీ మామూలు స్టైల్ ఏంది? ట్రైనింగ్లో ఇస్తున్నప్పుడు ఎట్లా చెప్తారు, మన స్టూడెంట్స్ తోటి మాట్లాడుతున్నప్పుడు ఎట్లా చెప్తారు, ఎక్కడ నొక్కి చెప్తారు అని రిహార్సల్స్ చేసుకుని నా ఈమెయిల్ ఐడి ఇస్తా, నాకు పంపండి. పంపితే మీకు లాభం. వీడియోనా సార్? నాకు ఆడియో చాలు నాన్న, వీడియో పంపినా పర్వాలే.
వీడియోలు చేయడంలో బాగా ఎక్స్పర్ట్ సార్ వీళ్ళు, అందుకోసం ఒకసారి ఇచ్చారు. నేను పెట్టుకుంటా. నీకు అర్థమైందా? మీ అందరి నుంచి నేను ఆశిస్తున్నది ఒక్కటే, అసలు ఈ పదాల యొక్క అర్థం ఏమిటి అర్థం చేసుకోండి. అర్థవంతంగా పలుకవలే, గొంతు చించుకుని కాదు నేను చెప్తున్నది. గట్టిగా నేను మాట్లాడగలను, 90-100 మంది విద్యార్థులకు పాఠాలు చెప్పినటువంటి గొంతిది. వాట్ ఈస్ ఇట్స్ మీనింగ్? హౌ టు కన్వే ది మీనింగ్? Even for a fellow who does not understand the language, how do you convey through your emotion, through your stress, through your emphasis and through your power of speech? భాష అర్థం కాని వాడికి కూడా నీ ముఖ కవలికల వల్ల, నీ హావభావాల వల్ల, నీ చేతులు తిప్పటం వల్ల ఎప్పుడైతే దీని అర్థం వాడికి స్ఫురించి వాడికి ఆవేశం కలిగింపచేస్తుందో అది ట్రైనర్ యొక్క లక్షణం. ముందుకెళ్దాం. ఇది మన అబ్దుల్ కలాం సాబ్ది. దీన్ని ఎవరన్నా తెలుగులో అర్థం చెప్పండి అన్న. ఇక్కడ ఇవ్వబడినటువంటి స్లైడ్ మీద ఎవరైనా ఒకరు చెప్పగలరా? తెలుగు చేయాలా? మీరు పుట్టుకతో, గురుగారు నేను చెప్తున్నాను, మీరు పుట్టుకతో రెక్కలతో పుట్టారు. మీరు పాకవద్దు, భూమి మీద పాకే విధానంలో మీరు ఉండవద్దు. మీరు ఆ రెక్కలను ఉపయోగించుకొని ఆకాశంలోకి ఎగరటానికి ప్రయత్నించండి, ఎగరండి. బాగుంది. కనీసం దాని ఎసెన్స్ పట్టుకున్నావు నువ్వు. ఇంకెవరన్నా తల్లులు ఉన్నారు కదా కొందరు, ఎవరన్నా అమ్మాయిలు నోరిప్పుతారా? ఎస్ సార్, మీరందరూ వింగ్స్ తోటి పుట్టారు, రెక్కలతో పుట్టారు. పాకుతూ వెళ్ళకండి, లర్న్ టు యూజ్ దెమ్, దాన్ని ఉపయోగించండి. మీరు రెక్కలని చాలా మంది ఉపయోగించారు సార్, వాళ్ళకున్న నైపుణ్యాలతోటి స్కిల్స్ ఉపయోగించారు. మీరు మీ యొక్క తెలివితేటలను ఉపయోగించి మీరు ఫ్లై కండి, అంటే ఎగరండి. ఎట్లా పక్షులు ఎగురుతాయో మీ యొక్క ఆలోచనలకు, ఆశయాలకు ఒక రూపిచ్చి దాన్ని ఎగరనివ్వండి. మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కండి అని కలాం గారు చెప్పారు సార్. థ్యాంక్ యూ తల్లి. కావాలంటే ఇందాక వివేకానందుని మీరు ఏదన్నా కారణం చేత కోపం ఉన్నట్టయితే మీరు ఎవరికన్నా ఇది కూడా మీరు నాకు పంపించవచ్చు ఒక అసైన్మెంట్ కింద. దీనికి నేను చేసిన ట్రాన్స్లేషన్ ఏందో చూస్తారా? ఎగిరే రెక్కలతో పుట్టావు, నేలపై దేకుతూ జీవించవద్దు, రెక్కలు విప్పుకుని ఎగురుతూ సాగిపో. ఇది నాకు తోచిన అనుభవం. ఎగిరే రెక్కలతో పుట్టావు అంటే నీ సామర్థ్యం నీకు తెలియటం లేదురా. నేలపై దేకుతూ దోగాడుతూ జీవించవద్దు, రెక్కలు విప్పుకుని ఎగురుతూ సాగిపో అని చెప్పని దాని అర్థం. ఎంత లోతైన భావం ఉంది, ఎంత కనువిప్పు కలిగించే భావం ఉంది, ఎంత రసాత్మకంగా చెప్పాడు ఆయన. అందుకని మనకు ఆదర్శమూర్తి అయ్యాడు. మళ్ళీ వివేకానంద, ప్రతిరోజు నీతో నీవు మౌనంగా కనీసం 10 నిమిషాలు గడుపు. ఇందాకనేమో మీకు ఇవ్వబడ్డ అసైన్మెంట్స్లలో యోగా, ప్రాణాయామం, ధ్యానం గురించి కూడా ఇవ్వబడిందని చెప్పారు. మన జగన్ గురూజీ గారేమో నేను ఫ్రీగా నేర్పిస్తాను, రండి, భోజనం పెట్టి నేర్పిస్తాను, రండి, ఉద్యోగాలు ఇప్పిస్తాను, రండి, నా తానకు రండి, నేను ఏది స్థలం ఉన్నది నా దగ్గర, వసతి ఉన్నది, భోజనం పెడతా, నేర్పిస్తా అని అంటున్నారు ఆయన. మన ఇంపాక్ట్ టీంలో ఒక మెంబరు ప్రతిరోజు మీతో మీరు మౌనంగా ఆలోచిస్తూ తవ్వుకుని లోపలికి పోతూ గడపగలరా? గడిపితే కొన్ని కొత్త నిజాలు ఆవిష్కరణమవుతాయి. సమస్తము భూమిలో నుంచే వచ్చింది. అది క్రూడ్ అయినా, బొగ్గైనా, వజ్రాలైనా. కానీ అంత తేలిగ్గా దొరకవు. తవ్వుకుంటూ పోవాలి. ఎంత శ్రమ పడితే ఎంత వస్తుందో. 1 టన్ను మన్ను తీస్తే బహుశా 1 తులం బంగారం దొరకొచ్చేమో. అలా మీలో నిక్షిప్తమై ఉన్నటువంటివి. అందుకే ఇందాక నేను తలుపులు తెరుచుకోవాలి, అంతర్ముఖులు అవ్వాలి అని చెప్పా. అది ఆ 10 నిమిషాలు కనుక మీరుంటే రోజుకు 2 సార్లు గడపగలిగితే మీకు వచ్చేటువంటి లాభం. Be inspired to accept responsibility to begin self-improvement. మీ అంతకు మీరు బాగుపడాలి. ఉద్ధరే ఆత్మనాత్మానం అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు. సరే, మన గంప ఏదో చేస్తూనే ఉంటాడు,
ఇవన్నీ అందరికీ అందించాలి, ఉపయోగపడాలి. ఒక సైన్యం కదిలింది, ఒక ఉద్యమం రూపుదిద్దుకుంటోంది. ఈ సైన్యం కదిలి ఉద్యమాన్ని రూపుదిద్దితే రేపు ప్రతి ఇంటిలో చైతన్య జ్వాల ప్రజ్వరిల్లాలి. అది మనకు కావాల్సింది. నేను ఒక 3-4 నిమిషాలల్లా నా ప్రజెంటేషన్ ఆపి, ఎందుకంటే దాదాపు గంట అవుతున్నది, మరి మీరు అడగదలుస్తే చెప్తామని అనుకుంటున్నా. ఈ స్లైడ్స్ నేను పంపిస్తా, మన గమనిక ఉన్నది. మరి నాకు టైం తక్కువ ఉన్నందుకు నేను కొన్ని స్లైడ్స్ తెలుగులో, కొన్ని ఇంగ్లీష్లో వేరే సందర్భంలో వాడుతుంది. మరి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఏమిటి? ట్రై టు బీ ది బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. Put the best foot forward అని ఇంగ్లీష్లో అంటారు. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ మస్ట్ బి బెటర్ దాన్ ది ప్రీవియస్ పెర్ఫార్మెన్స్. అది ఆ స్పిరిట్తో ఉండమని చెప్తూ, సరే ఇందులో ఇవన్నీ ఏమేమి ఉన్నాయో తర్వాత వాడుకుంటాను. మీ ఇంటరాక్టివ్ సెషన్ కూడా పనికొస్తాయి. ఇవి ఊరికే కాస్త సమాచారం దగ్గర పెట్టుకోవటం ఎక్సెట్రా 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 ఇవన్నీ ఉంటాయి. 11 ఇది ముగింపుగా నా సెషన్ ఇంకా ఉన్నది. నాకు తెలుసు, మీకు తెలుసు. నమస్తే. నాలో ఉన్న అంతరాత్మ దివ్యాత్మ సాక్షిగా మీలో ఉన్న అంతరాత్మకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టబోయి గట్టి మేలు తల పెట్టబోయి. ఇంతసేపు ఓపికగా విన్నందుకు మనసారా ధన్యవాదాలు. మన తిరంగి జెండా అంటే త్రివర్ణ పతాక రెపరెపలాడుతూ ఉండవలే. ఎదుటవాడు ఎవడన్నా కన్నెత్తి చూస్తే ఆ కళ్ళు పొడి చేసేందుకు సిద్ధపడాలి మనం. నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను, నా సెల్ ఫోన్ నంబర్ ఇస్తున్నాను. దయచేసి సాయంత్రం 4-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి అని మనవి చేస్తున్నాను. అప్పుడు కూడా వీలు కాకపోతే ఇంకోసారి ట్రై చేయండి. ఏదో చిన్న వెబ్సైట్ ఉంది, ఫంక్షనల్గా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ఆనందంగా జీవిద్దాం. పదాల అర్థాన్ని, పదార్థాల తత్వాన్ని అర్థం చేసుకుందాం. ప్రకృతి తత్వాన్ని పరిశీలిస్తే, పరమార్థాన్ని గ్రహిస్తే, పగ్గాలను చేతిలోకి తీసుకోగలిగితే మానవ జీవితాలలో ఇంకొంచెం ఆనందాన్ని పొందటానికి, అంతకన్నా మిన్నగా ఆనందాన్ని ఇతరులకు పంచటానికి పనికొస్తుంది. ఆనందం పంచుకుంటూ ఉంటేనే పెరుగుతూ ఉంటుంది. ఆలోచించండి, వీలైతే ఆచరించండి. ఎప్పుడు మనం హ్యావ్ యూ డన్ యువర్ బెస్ట్ ఆర్ డిడ్ యూ స్టాప్ 1, 2, 3, 4 పాయింట్స్ బిఫోర్ యువర్ బెస్ట్? ఇది సమీక్షించుకుంటూ పోవాలి. సరే, నేనేదో రాసిన 2 పుస్తకాలు ఉన్నాయి, వాటికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా చేశాను. వాటి URLs ఇస్తున్నాను. స్మాల్ గ్రూప్ యాక్టివిటీ అని దానికి పేరు పెట్టాను. దానివల్ల చాలా లాభాలు ఉంటాయని నాకు జీవితంలో ఈ 79 ఏళ్ళ అనుభవం నేర్పింది. మీకు ఏమన్నా ఉపయోగపడితే చూడండి, ఫ్రీనే కదా, పెట్టుబడి లేదు కదా. ఈనాటికి 2140 నా లైవ్ ఆడియో రికార్డింగ్లు ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి, అనేక టాపిక్స్ మీద, అనేక చోట్ల. ఈ ఆదివారం నాడు ఒక టీచర్స్ను ఉద్దేశించి ఒక కార్యక్రమంలో పాల్గొనబోతున్నాను. ఇలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఒక 351 ఫ్రీగా దొరుకుతాయి మీకు. ఒక 8 లక్షల పైచిలకు మంది దాన్ని చూశారు. నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, నా పేరు తీసేయవచ్చు, మీ పేరు పెట్టుకుని వాడుకోవచ్చు. కాపీ రైట్ లేదు. నిజానికి కాపీ కొట్టే రైట్ ఉంది అని చెప్పి నేనే ఇస్తున్నా. నచ్చితే పంచుకోండి, నచ్చకపోతే నాకు చెప్పండి. ఏందయ్యా నీ రంగులేంది, స్లైడ్స్ ఏంది, నీ భాష ఏంది, వ్యవహారం ఏంది, ఏం చెప్తున్నావు, మాకొక్క ముక్క సమస్యగాలే, బేకార్ గంట సేపు టైం పోయిందని చెప్పని మీరు అనుకోవచ్చు. ఇంపాక్ట్ గ్రూప్లో ఆ రాళ్లు మోసే కూలీలోని మన గంప అంటాడు, అందులో నేను ఒకడిని. రామాయణంలో పెద్ద పెద్ద కోతులు, ఆంజనేయ స్వామి, జాంబవంతుడు, వీళ్ళందరూ పెద్ద పెద్ద రాళ్ళు మోసిందంట. నా ఆశుంటి ఉడతోటి ఉంటుంది. ఆ ఉడత పాపం చేతులు చిన్నవి, పల్లీలు తినేటువంటి ఉడత. ఏం చేస్తుంది తెలిసిన, శరీరంలో పోయి సముద్రంలోకి పోయి శరీరాన్ని తడిపి బయటకొచ్చి ఇసుకలో దొర్లి ఆ ఇసుకను వంటికి పట్టించుకుని వెళ్ళి సముద్రంలో మళ్ళీ
ఆ ఇసుకను అలా ట్రాన్స్ఫర్ చేస్తున్నందువల్ల సముద్రాన్ని నింపేద్దామని చెప్పని అనుకున్నాను. తగ్గింపగా ఊతరాల్చినట్టు ఇసుక అని చెప్పని. ఎంత గంభీరమైన మాట. రాయికి మధ్య మనం ఇటుకొక మధ్య సిమెంట్ తగ్గి ఊతరాల్చినట్టు ఇసుక అని చెప్పని. ఏంటది? ఒక 1000 పైచులకు ఉన్నాయి వీడియోలు, 40-50 నాయి కూడా ఉంటాయి. కింద URL ఇస్తున్నా, మీరు కావాలంటే అవి చూడవచ్చు. ఈ మొత్తం సమాచారం viswam.info అనే వెబ్సైట్లో దొరుకుతుంది. ఇప్పుడు నేను నా ప్రజెంటేషన్ని డిస్కంటిన్యూ చేసి షేర్ ది స్క్రీన్ని స్టాప్ చేసి అవసరం వస్తే మళ్ళీ ఆన్ చేస్తాను. మనం ఇప్పుడు ఇంటరాక్టివ్ సెషన్ నడుపుకోబోతున్నాం. మీకు ఎంత ఓపిక ఉందో నాకంతకు 2 రెట్ల ఓపిక ఉంది. అమదైందా? మీకు ఎంత ఓపిక ఉందో నాకు దానికి 2 రెట్ల ఓపిక ఉన్నది అని చెప్పని మనవి చేస్తూ, మరి ఊరుకుంటు శెట్టి, ఓ శెట్టి, మరి వాళ్ళు నేరుగా అడగమంటావా, చాట్ లో ప్రశ్నలు ఇమ్మంటావా? అది ఏందో అవి నువ్వు చూసుకోనన్న. ఓకే సార్, ఓకే సార్. ఇది ఎంతసేపు నడవాలి కార్యక్రమం అది కూడా నువ్వే చూసుకో. ఓకే సార్. ఓకే అండి. సో ఇప్పటి వరకు విశ్వనాథం సార్ మనతో అద్భుతంగా ప్రేమతో నేర్పిద్దామన్నటువంటి అంశం మీద తన అనుభవాన్ని జోడిస్తూ తర్వాత స్లైడ్స్ ప్రజెంటేషన్ ద్వారా మీకు వివరించడం జరిగింది. సో దీనికి సంబంధించి కానీ ట్రైనర్ వర్క్షాప్ సంబంధించి కానీ, సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇవ్వడం జరిగింది వివేకానంద గారి కొటేషన్, తర్వాత అబ్దుల్ కలాం గారి కొటేషన్. సో అందరు కూడా మ్యూట్లో ఉంచుకోగలరండి. సో దానికి సంబంధించి మీరు సార్తో ట్రైనర్కి సంబంధించి కానీ, లేకపోతే ఆ యొక్క వాయిస్ మాడ్యులేషన్ గురించి కానివ్వండి, ఏవైనా మీకు సందేహాలు ఉంటే సార్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఒక్క ప్రశ్న మాత్రమే అడగగలరు. షార్ట్ అండ్ స్వీట్. సార్ ఇంకా స్క్రీన్ షేర్ ఆఫ్ కాలేదు సార్, మీరు మ్యూట్లో ఉన్నారు. ఇందాక మ్యూట్ ఆల్ చేయడం జరిగింది అందుకు. ఎస్ అన్మ్యూట్ చేసుకోగలరు సార్. సార్ అన్మ్యూట్ చేసుకోగలరు. చేస్తా. ఓకే. వచ్చింది సార్. చెప్పు. సో ఇప్పుడు ఇంటరాక్షన్ సెషన్. ఓకే సార్. సో రఘు సతీష్ కుమార్ గారు స్పీక్ అనండి. నమస్తే సార్. చాలా ప్రయోజకరంగా మమ్మల్ని ఉత్తేజపరచంగా ట్రైనర్ ప్రోగ్రామ్ లో మీరు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి పదాలను మదిలో పెట్టుకొని దాన్ని ఉపయోగించుకున్నటకు అనుబంధంగా మీ యొక్క స్లైడ్స్ ను కూడా చూద్దామని చెప్పి అనుకుంటున్నాను సార్. ఉన్న చోటు నుండే కదలగలగాలి. ఒక బొమ్మ 1000 పదాలతో సమానం. పదాలకు పరిమాణాలను అద్దండి. ఇంటింటికో పువ్వు ఈశ్వరుడికో మాల అన్నట్టు గంపలో ఉన్నటువంటి పూలను వెరజిల్లేటట్లుగా మేము చేస్తాం సార్. ప్రతి ఒక్కరము మేము అదే విధంగా నటరాజు బొమ్మలో ఉన్నటువంటి అభయము, అగ్ని, శరణు జొత్తడము నటరాజు బొమ్మలో ఏ విధంగా ఉన్నామో అదే విధంగా మేము అందరం కూడా మా ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేసుకొని భారతదేశానికి ఉపయోగపడేటట్టుగా మేము ఉపయోగపడతామని చెప్పి మీకు మనస వాచ కర్మన మీకు మాటనిస్తున్నాం సార్. స్వస్తి. నమస్తే అండి. నమస్తే అన్న. ఎవరు? పేరు చెప్పాలి కదా నాకు. నా పేరు శ్రీరామ్ సార్. నమస్కారం. చెప్పు నాన్న. సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి సంబంధించి కాకుండా వేరే ఏదైనా ప్రశ్న అడగొచ్చా? ఏదైనా అడగవచ్చు. నాకు తెలిస్తే చెప్తా, తెలియకపోతే తెలియదు అని చెప్తా. ఏమా? సంతోషం అండి. విజయం గురించి, సక్సెస్ గురించి చాలా మంది చెప్తూ ఉంటారు. ఒక గోల్ ఉండాలని కూడా చెప్తారు. ఆ గోల్ ని సాధించిన తర్వాత అక్కడతో రిలాక్స్ అయిపోవాలా, లేకపోతే వేరే గోల్ పెట్టుకోవాలా? ఒకవేళ రెండో గోల్ ఉంది, రెండో గోల్ కూడా సాధించేశాడు, మూడో గోల్ పెట్టుకుంటాడు, మూడో గోల్ కూడా సాధించేశాడు. ఇట్లా సాధించుకుంటూ వెళ్ళడమైనా ఎక్కడైనా సంతృప్తి అనేది ఆగాలి. ఎందుకంటే తత్వం ఏం చెప్తుంది? సంతృప్తి ఉండాలి, ఎక్కడో దగ్గర మనం ఆగాలి అని తత్వం చెప్తుంది. మోటివేషన్ లో అందరూ ఏం చెప్తారంటే మనకి ఎప్పటికప్పుడు గోల్ కొత్తగా పెట్టుకోవాలని చెప్తుంటారు. సో ఈ సక్సెస్ అనే దానికి, విజయం అనే దానికి మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ఈ గోల్ అనే దాన్ని ఎక్కడైనా ఎవరైనా ఆపుకోవాలా, లేకపోతే అది ఇంకెప్పుడు కంటిన్యూస్ గా ఉండాలా? ఈ కాన్ఫ్లిక్ట్ నాలో బాగా రన్ అవుతుంది, దాన్ని మీరు కొంచెం నివృత్తి చేస్తారని అనుకుంటున్నాను. ఒకటి, ఊపిరున్నంత వరకు గోల్ ఉండాల. ఓకే. 2, ఈనాడు స్వతంగా కనబడుతున్నది
లోయలో నుంచి మెట్లెక్కి కొండ శిఖరానికి చేరుకున్న తర్వాత కొండ కనబడదు, మన కాళ్ళ కింద ఉంటుంది, లోయ కనబడుతుంది. లోయలో ఒక ప్రాంతం నుంచి ఎక్కినప్పుడు ఆ ఒక్క ప్రాంతం యొక్క కొండ దృశ్యాన్నే గమనించగలుగుతాము. మెట్లెక్కి కొండపైకి ఎక్కినప్పుడు మొత్తం కొండ కనబడుతుంది, చుట్టూ ఉన్న లోయలన్నీ కనబడతాయి. కొంచెం కవితాత్మకంగా చెప్పాను. ఆధ్యాత్మికంగా చెప్పదలుస్తే గనక సరి అయిన దారిలో ఉన్నట్టయితే దేవుడు నీకు ఆలోచనలు కాదు నాన్న. ఏమైనా వినబడుతున్నదా? ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? సార్ మీ ఆడియో నాకు కట్ అవుతుంది. నేను ఏం చేయను నాన్న. మీ సమస్య మేబీ మా వైపు కూడా ఉండొచ్చు. మీరు చెప్తూ ఉండండి సార్, అందరికీ వినిపించడం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో అది ఆధ్యాత్మికమైనటువంటి ప్రస్తావన. నీ పైన నీకు నమ్మకం పెరిగితే భగవంతునిపై నమ్మకం కుదురుతుంది. భగవంతుడికి నీపై నమ్మకం కుదిరేటట్టు ప్రవర్తించు. నేను మతం గురించి మాట్లాడటంలా, దయచేసి తత్వం గురించి మాట్లాడుతున్నా. సూర్యుడికి మతం లేదు, నీటికి మతం లేదు, గాలికి లేదు, భూమికి మతం లేదు. మనం కల్పించుకున్న పైత్యాల వల్ల పోట్లాడుకుని, కత్తులు దూసుకుని, రక్తాలు చిందిస్తూ నరకాన్ని వాడిని చంపేస్తున్నాం. మనం ఎవడన్నా కనుక తప్పని చెప్పి చెప్తే వాడిని చంపేస్తున్నాం. బికాస్ हम सुनना नहीं चाहते हैं तुमको. चलो नेक्स्ट नाना, नेक्स्ट. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే సార్. సార్ ఒక్క నిమిషం అండి, మీకు ఒక చిన్న ఒక్క నిమిషం అండి. సో మీరు ట్రైనింగ్ సంబంధించి ఎలా ఉండాలి, ఏమిటి, ఇప్పుడు కంటెంట్ ప్రిపరేషన్, దానికి రిలేటెడ్ గా క్వశ్చన్స్ అడిగేటువంటి ప్రయత్నం చేయండి అండి. సో దాదాపు అందరు కూడా అవకాశాన్ని వినియోగించుకోగలరు. మనకు 10 o'clock వరకు మనకు సార్తో ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది, 1 hour పాటు. సో షార్ట్ గా మీరు అడగాల్సినటువంటి క్వశ్చన్, మీ సందేహం ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ సంబంధించి అడగగలరు. శెట్టి గారు సార్, గుడ్ ఈవినింగ్. నా పేరు పవన్ సార్. 17th బ్యాచ్ సార్ నాది. సార్ అయితే నా డౌట్ వచ్చేసి లాంగ్వేజ్ కి సంబంధించి మీరు ఇందాక వివేకానంద గారి కొటేషన్స్ చెప్పారు. అయితే ఇటు తెలుగు కానీ లేకపోతే ఇంగ్లీష్ కానీ మనము ఫ్లో ఆఫ్ వర్డ్స్ అంటే సెంటెన్స్ ని ఎక్కడ బిగించాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేది కూడా క్లారిటీ ఇచ్చారు మీరు. యాక్చువల్లీ ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ గా నాకు అది వినడానికి కొత్తగా అనిపించింది. సో మంచి పాయింట్ చెప్పిందా? కొటేషన్ కొత్తగా అనిపించిందా? యా, కొటేషన్ ఆల్రెడీ ఐడియా ఉంది సార్, బట్ దాన్ని ఎక్కడ ఎండ్ చేయాలి, ఆ వర్డ్ పర్టికులర్ వర్డ్ ఎక్కడ ప్రొనౌన్స్ చేయాలి అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అయితే మీరు దాన్ని ఇవాల్యుయేట్, దాన్ని ఏ విధంగా ఒక మోటివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెన్షియేట్ చేసి ఎండ్ చేశారా, లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ ప్రకారం ఎండ్ చేశారా సార్? అది నాకు ఇంగ్లీష్ ఏడొస్తుందా? తెలుగు మీడియం పిల్లగాడిని. నాకు ఇప్పుడు మాటే మంత్రము పాట గుర్తున్నదా? గుర్తుంది సార్, అద్భుతమైన సాంగ్. మాటే మంత్రము అనాలి, మాటే మంత్రము అనకూడదు కదా. అదన్నమాట పాయింట్ నేను చెప్పింది. రైట్ నాన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్. సార్ మహేష్ గుప్తా గారు నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేయగలరు సార్, ఎవరైతే మాట్లాడదలుచుకుంటారో హ్యాండ్ రైజ్ చేయగలరు. మహేష్ గుప్తా గారు, స్పీక్ ఆన్. నమస్కారం. చెప్పండి సార్. నమస్కారం సార్, నేను మహేష్ గుప్తా సార్ నా పేరు. సార్ మీరు చాలా చక్కగా అద్భుతంగా మీరు తెలుగు లాంగ్వేజ్ లో ఇగో మాట డౌట్ చెప్పండి అంటే ప్రశంసిస్తలేదా నువ్వు? సార్ క్వశ్చన్ సార్ ఇది డైరెక్ట్ క్వశ్చన్స్. ఏదైనా అంశం పైన మనం వివరించడానికి ఒక కంటెంట్ కొంత సమయం, ఎక్కువ సమయం దానిపైనే మాట్లాడాలి, తక్కువ సమయంలో మాట్లాడాలి. దాన్ని ఇంకా ఎటువంటి మీ అనుభవం పూర్వకంగా ఏదైనా జోడించి ఎలా చెప్పాలి మంచిగా అనేది, మీరు కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నట్టుగా చెప్తా. మొదటి సంగతి, మంచిగా పుస్తకాలు చదువుతూ ఉండాలి. 2,
పెద్దలు మాట్లాడినప్పుడు, పెద్దలంటే నేను చాలా పెద్దల గురించి చెప్తున్నా, మన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి అవధాని గారు, ఇలా బాగా ఏది ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ చక్కగా తడుముకోకుండా అది ఒక అమృత ధార వలె మాట్లాడగలిగేటువంటి వ్యక్తుల ఉపన్యాసాలు వింటూ ఉండవలే. మూడవది 5W1H అని చెప్పని అంటారు. వాట్, వై, వేర్, వెన్, హూ, హౌ. మీరు ఒక టాపిక్ ఇవ్వండి, ఒక నిమిషం నాకు ఏదో ఒక టాపిక్ ఒక పదం చెప్పు మహేష్ గుప్తా. ఏదో ఒక పదం చెప్పవా. చీపురు కట్ట, పిల్లి, విను చెప్పేది పెద్ద పెద్ద టాపిక్ వద్దు, నీ ఇష్టం నువ్వు ఇస్తే చెప్తా, నాకు అది కాదు. పిల్లి, చీపురు కట్ట, కుక్క తోక, పెన్ను. పెన్ అనేటువంటిది ఈనాడు వచ్చింది అనుకుంటున్నారా? దానికి ఎన్ని రూపాంతరాలు ఉన్నాయి, గతంలో ఎన్ని రూపాంతరాలు చెందాయో. ఇసుకల్లో అక్షరాలు వేలతో రాసినప్పటి నుంచి రోజులు గుర్తుపెట్టుకుంటే, గంఠం అంటే ఏమిటి? తాటాకు పత్రం మీద గట్టిగా పొక్కలు పొడిచేలా ఎప్పుడన్నా చూసినరా తాటాకు పత్రం? దాని మీద వ్రాయటంతో ప్రారంభమై ఈనాడు పెన్నులు మర్చిపోయి, బాల్ పెన్నులు మర్చిపోయి, కుంచెలు మర్చిపోయి, ల్యాప్టాప్ల మీద ఫింగర్స్ లేదు ఇట్టిట్టిట్టిట్టిట్ట కలిపేసేసి లిఖించడానికి సంకేతము నా పెన్ను. అమలైందా? నేను నా తెలివిని ప్రదర్శించుకోవటం కాదు. నువ్వు ఏ పదం అంటావో నాకు తెలియదు కదా, నేనే చెప్పిన పిల్లి, కుక్క, కుక్క తోక, నీకు ఇష్టం వచ్చిన పదం చెప్పమని. ఏ పదం అందులో నుంచి ఒక అణు విస్ఫోటనం జరగవాలి. ఎక్స్ప్లోర్ ఇట్. వాట్, వై, ఏంటి అసలు వస్తువు ఏంటి, దేనికి ఉపయోగపడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏ ఏ బ్రాండ్లు ఉన్నాయి అందులో. షెఫర్స్ పెన్ గురించి మాట్లాడతారా, పార్కర్ పెన్ గురించి మాట్లాడతారా, ఇంకులో ముంచే పెన్ను గురించి మాట్లాడతారా, పెన్ను గొట్టంలో ఇంకు పోసే పెన్ను గురించి మాట్లాడతారా, బాల్ పాయింట్ పెన్ను గురించి మాట్లాడతారా, రంగుల గురించి మాట్లాడతారా, థిక్నెస్ గురించి మాట్లాడతారా, థిన్నెస్ గురించి మాట్లాడతారా, పెయింటర్ యొక్క నిబ్బుల గురించి మాట్లాడతారా? 100 questions you must get. And you can search for 1000 answers instantaneously. That is the way to expand, explain, and explore and explode. Next. Yes, Urtala Ramesh garu. Urtala Ramesh garu, speak on, sir. Sir, namaskaram, sir. చెప్పు నాన్న. సార్ మీలాగా యాస, భాష, ప్రాస మరియు చెప్పు. క్వశ్చన్ సార్. సార్ అదే క్వశ్చన్ అడుగుతున్నా సార్. మీలాగా ప్రాసల మరియు ఇంకా లోతైన విషయాలను ఇంత లోతుగా తెలుసుకోవడం ఎలా? ఈ ప్రాస బాగా బుక్స్ చదవాలి నాయన. చెప్పిండ్రు. నీకు చిన్న రహస్యం చెప్పనా సార్? చెప్పండి. మరి 79 ఏళ్ళు నేను వేస్ట్ చేయలేదు కదా, వాడుకున్నా. నీకు అప్పుడు ఎట్లా తెలుస్తాయి ఈ రహస్యాలన్నీ? పట్టాలా? అందుకే అడుగుతున్నా సార్. ఇప్పుడు ఈ ట్రైన్ ది ట్రైనర్స్ ప్రోగ్రామ్ ఎందుకు చెప్పు? మాకు తెలిసింది పంచుకోవటానికే కదా నాన్న. అనుభవాల విత్తనాలను మీ మస్తిష్కాలలో నాటినట్టయితే, హృదయాలలో దిగ చైతన్యం గనక ప్రజ్వలించినట్టయితే, మొత్తం ఈ దేశానికి కాంతి చూపే వ్యక్తులు రావాలి. అర్థమైందా? ఒక విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఎందుకు గుర్తుకొస్తారు మనకి? ఒక శ్రీశ్రీ ఎందుకు గుర్తుకొస్తాడు? ఓ పివి నరసింహారావు గారు ఎందుకు గుర్తుకొస్తారు మనకి? అది సత్తా. జెండా నిలుపు. ఓకే సార్. భుజాన తగిలించుకొని ముందుకు నడు. నెక్స్ట్. ఎస్ రమేష్ గౌడ్ గారు, స్పీక్ ఆన్ డైరెక్ట్ క్వశ్చన్ సార్. రమేష్ గౌడ్ గారు, స్పీక్ ఆన్. సార్ నమస్కారం సార్, నా పేరు రమేష్ గౌడ్ సార్. సార్ నాకన్నా వయసులో తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర, నాకన్నా వయసులో పెద్దగా ఉన్న వాళ్ళ దగ్గర ఇప్పుడు నేను ఈ ట్రైనింగ్ సెక్షన్ లో నేను ఎలా మాట్లాడాలి సార్? దాని గురించి నా డౌట్. భావం గనక స్పష్టంగా ఉన్నట్టయితే, భావాన్ని ఫిల్టర్ చేసుకుంటున్నప్పుడు ఎదుట వాళ్ళు పెద్దవాళ్ళ, అధికారంలో ఉన్నవాళ్ళ, చిన్నవాళ్ళ, మరీ చిన్నవాళ్ళ, లేక మిక్స్డ్ ఆడియన్సా అనేటట్టుకునే పద్ధతిలో మాట్లాడటం అనే ధర్మాన్ని మనం పాటించాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇవాటి ప్రోగ్రాంలో ఎంతమంది ఉన్నారు? ఏదో పోనీ ఎంతమంది అని ఉండాలి. మరి ఇప్పుడు 40-50 ఏళ్ళోళ్ళు ఉన్నారు, 35 ఏళ్ళోళ్ళు ఉన్నారు, బహుశా మరి పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఓ పక్క నుంచి మా గంప కూడా వింటున్నాడని అనుకుంటున్నా నేను. అవునా?
మరి అందరికీ ఏదో ఒకటి దొరకాలి కదా, కుచ్ నా కుచ్ మిల్నా హై సబ్కో. లేకపోతే ఏమనుకుంటారు, ఈయన పెద్దోళ్ళకు పనికొస్తాడు, ఈయన పిల్లలకు పనికొస్తాడు అంటారు. నో, ఐఎమ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. ఒక చిన్న ఉపమానం చెప్పి నీకు సమాధానం ఇస్తా. కార్డ్స్ అంటారు కదా, ప్లేయింగ్ కార్డ్స్, పత్తే తెలుసా? అందులో ఎన్ని ఉంటాయి? 4 తీర్లు, 13 కార్లు, 52 ఉంటాయి. ఓ జోకర్ నోట్ ఉంటుంది. కొన్ని ఆటలల్లో జోకర్ని తీసేసి ఆడతారు, కొన్ని ఆటలలో జోకర్ని పెట్టాడతారు. పెట్టినప్పుడు ఆ జోకర్కు ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇట్ క్యాన్ ఎక్వైర్ ఎనీ వన్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది రిమైనింగ్ 52 కార్డ్స్ అని అర్థం. నీ సత్తా ఎట్టా ఉండాలంటే నువ్వు పెట్టడంతోనే టీం పెర్ఫార్మెన్స్ పైకి లేవాల. నీవు లేకపోతే టీము మామూలుగా ఉండవలే, ఉప్పు వలే, ఇంగువ వలే. నీ ఉన్న చోటు కాంతివంతం అవ్వాలి, ప్రయోజనవంతం అవ్వాలి. ఆ స్పిరిట్ గుర్తెట్టుకుంటే ట్రైనర్స్ ఎక్సలెంట్ ట్రైనర్స్ అవుతారు. నెక్స్ట్ సూర్యనాయక్ గారు. గురుగారు పాదాభివందనాలు. వద్దు, నమస్కారం పెట్టు, చెప్పు. సార్, ఇప్పుడు ఉర్దూ భాష మాట్లాడేవారు తెలుగు భాష మాట్లాడే క్రమంలో కొన్ని పదాలు తప్పు పోతే అక్కడ మనం మాట్లాడే స్పీకింగ్ లో మాట్లాడే క్రమంలో దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలా, చక్కగా చదువుకోవాలా. ఇప్పుడు కన్ను చూసే అక్షరానికి శబ్దస్వరూపం ఉంది. ఆ శబ్దస్వరూపాన్ని వినటం అనేది మరొక్కడు మాట్లాడినప్పుడే వినగలం. మన మాటల్ని మనమే విననేటువంటిది ఆధ్యాత్మిక అర్థం ఉంది అందులో. आप कुछ बोल रहे हैं, मैं कुछ सुन रहा हूं, सुनने के वजह से ही जो है मुझे समझ में आ रहा है. जब मैं जो सुनता हूं वो मेरे दिल को जब पहुंचता है उस वक्त उसको मैं कैप्चर कर रहा हूं. जो मैंने कैप्चर किया मैं मुंह से दोहराना पड़ता, उसको बार बार बोलना पड़ता. जब बार बार बोलता हूं वो सीमेंटिंग हो जाता है. जिंदगी जब तक रहेगी फुर्सत न हो से, कुछ समय ऐसा निकालो, प्रेम कर लो अपने आप से. నీకు వచ్చా హిందీ? జరా సమజైందా? హిందీ వస్తుంది సార్, వస్తుంది సార్, హిందీ వస్తుంది సార్, మా భాష వస్తుంది. ఓ 2-3 భాషలు కలిసి మా భాష కిచడి అయిపోయి మేము తెలుగు మాట్లాడే సార్ తెలుగు మాట్లాడే క్రమంలో కొంత యాస భాష అక్కడిక్కడ పోతుంది సార్. అక్కడ వినే వాళ్ళకు వినసొంపుగా ఉంటదా? ఉంటది. వాడికి అర్థం కాకపోతే అలవాటు చేయి. నువ్వు ఉన్నదేందుకు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అది నా డౌట్ ఉండే. వాడికి అలవాటు కాకపోతే అలవాటు చేయి. ये हमारा स्टाइल है, आप हमें सुनना चाहते हैं तो हमारे पास आओ, अगर नहीं सुनना है तो कहीं और जाओ. ठीक है सर, ठीक है, अच्छी बात है सर. सही है सर, सही है सर. తల వంచకు తల దించకు. నాలో ఉన్న బెదురు అది ఒక్కటే సార్. నేను మాట్లాడే భాష పాడలేదు. నువ్వోటి నీ భయం పెద్దోళ్ళు పెడతారు, ఇట్లా భయపెడితే నువ్వు జరానికి కుక్కకు మెడకు తాడేసి పడి ఉంటది అని చెప్పి తెంచుకున్న రోజున. రైట్, నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. అనురాధ జొన్నల గారు. ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. అనురాధ చెప్పమ్మా. ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు మామూలుగా ఫీడ్బ్యాక్ అనేది మొహమాటం కోసం బాగుంది అంటారు కదా, దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి? అంటే మనం మొహం చాటు చేసుకోకుండా చెప్పు. ఓకే సార్. ఫీడ్బ్యాక్ మొహమాటం గురించి కదమ్మా నువ్వు అడుగుతున్నావు? అవును సార్. మనం మొహం చాటు చేసుకునే పద్ధతిలో మన ఉపన్యాసం ఉండకూడదు. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనమే గనక వింటూ ఉన్నట్టయితే మనకు ఎన్ని మార్కులు మనం ఇచ్చుకుంటున్నామో మనకే తెలిసి వస్తుంది. వాళ్ళని చెప్పనివ్వాలి కాబట్టి అడుగుతాము, వాళ్ళు చెప్తారు కాబట్టి వింటాము. కానీ వాడు దురుద్దేశంతో చెప్తున్నాడా, సదుద్దేశంతో చెప్తున్నాడా, వాళ్ళకి ఇది తెలుసా, అర్థమైందా, అర్థం కాలేదా అనేటువంటిది మనకు తెలుసు కదా. ఇప్పుడు నేను ఇందాక నటరాజస్వామి గురించి కొంత చెప్పినా, ఏమంటున్నావు? వింటున్నావా అమ్మా? ఇప్పుడు నటరాజస్వామి గురించి చెప్పింది దాని యొక్క ఆంతర్యం కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి అర్థం కాకపోవచ్చు, కొందరికి ట్రైనింగ్కి నటరాజుకి సంబంధం ఏంటంటే పిచ్చోడు కాకపోతే ముసలోడు అని చెప్పని అనుకోవచ్చు కదా. మరి నాకు తెలుసు కదా నేనేం మాట్లాడుతున్నాను. సృష్టి, ప్రారంభం, శబ్దం, నిశ్శబ్దం, డమరుకం, రక్షణ, పునరావృత్తి రహిత జీవితం కోసం ఏం చేయాలి,
శరణు. శరణు యొక్క అర్థం ఏమిటి? శరణాగతి యొక్క అర్థం ఏమిటి? దివ్య తత్వం ఏమిటి? మతమేమిటి? భగవంతుడేమిటి? ఈ పదాలతో పరిచయం ఉన్న వ్యక్తికి నేను చెప్పింది రవ్వంత అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పదాలు ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలోనూ వినేటటువంటి వ్యక్తికి నన్ను పిచ్చోడి కింద లెక్క కడతారు. కానీ ఏమా అదే ఫీడ్బ్యాక్. రైట్ అమ్మా. నెక్స్ట్ ఇంకెవరన్నా? ప్రవీణ్ చెంచా గారు. ప్రవీణ్ గారు ఉన్నారు సార్. ప్రవీణ్ గారు చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే సార్. బలమే జీవితం, బలహీనత మరణం అన్నారు కదా. ఇది మన అనుదైన జీవితంలో మన బలాలను ఎలా గుర్తించాలి, బలహీనతలను ఎలా గుర్తించగలగాలి, వాటిని అంటే మనం ఈ సూక్తిని మనం అనుదినం ఎలా ఆచరిస్తూ ముందుకు పోవాలి? అమ్మ, నాన్న, స్నేహితులు, అన్నదమ్ములు, గురువులు వీళ్ళు కలిసి వాళ్ళు అడిగితే తప్పకుండా ప్రేమతో చెప్తారు. నీలో బలం ఇది, ఒరే పట్టుబడితే రాక్షసుడిరా అని చెప్పనంటే చూడ అమ్మ, అది మన బలం. ఎవరో నాన్నను ఎవరో పిచ్చోట ఒక్క నిమిషం కూర్చోవడం లేదు, కుదురు లేదు నీకు. నీలో సత్తా ఉంది కానీ నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నందు వల్ల నీకు మార్కులు ర్యాంకులు సరిగ్గా రావటం లేదని గురువు చెప్తాడే, అది కనువిప్పు. నీతో పాటు సిగరెట్లు తాగుతూనో తందనాలాడుతూనో నీ డబ్బు వాడుకునేటువంటి దుర్మార్గపు స్నేహితులు ఉంటారు చూడు, అది నీ బలహీనత. నేను స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ అని చెప్పినప్పుడు యు మస్ట్ బికమ్ ఫిజికల్లీ యాక్టివ్, మెంటల్లీ అలర్ట్, ఇంటలెక్చువల్లీ ఇన్స్పైర్డ్, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్, సోషల్లీ స్ట్రెంగ్థెన్డ్, మోరల్లీ రిఫర్బిష్డ్ అండ్ రిఫర్నిష్డ్ ఎక్సెట్రా అండ్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్. అది స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ అంటే ఇది జిమ్ముకు పోయి కండలు పెంచుకోవడం అనుకుంటున్నావా? ఏం చేస్తారు కండలు పెంచుకున్నోడు? ఇది ఆత్మబలం కావాలి, బుద్ధి బలం కావాలి, హృదయ బలం కావాలి, దైవ బలం కావాలి. అవి నేను చెప్తున్నటువంటివి. సరే, అవన్నీ నేను చెప్తే ఇక ఎట్లా కానీ అందుకని. ఓకే, నెక్స్ట్ నాన్న. ఎవరన్నా కానీ ఎవరు కనబట్టనే లేదా? అమ్మా ఎక్కడున్నావు అంటే ఎక్కడున్నావు అంటే ఇక్కడ ఎక్కడున్నావు అని అడుగుతున్నా. నమస్కారం సార్. చెప్పు తల్లి. నేను శర్వాణి కాసం సార్. ఇప్పుడు నా ప్రోగ్రామ్ ట్రైనింగ్ కి సంబంధించింది. మనము చాలా మంది ట్రైనింగ్స్ తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇంతమంది ట్రైనింగ్ తీసుకుంటున్నాం, కానీ దాంట్లో కొందరు మాత్రమే అందరి దృష్టిలో ఉండిపోగలుగుతారు, కొందరు మాత్రమే అందరి మనసులో ఉండిపోగలుగుతారు. అలా స్పెషల్ గా ఉండాలి అని అంటే మనం ఏ విధంగా ఈ ట్రైనింగ్ ప్రాసెస్ ని తీసుకోవాలి, ఏ విధంగా మనం ట్రైనింగ్ తర్వాత కూడా దీన్ని ఉపయోగించుకోవాలి అనేది నా డౌట్ సార్. మీ ఇంట్లో జల్లెడ ఉన్నదా? ఉంది సార్. అమ్మ ఎప్పుడన్నా జల్లెడ పెట్టినప్పుడు నువ్వు చూసినావా? చూసినా సార్. ఏం చేస్తారంటే జల్లెడ పెట్టినప్పుడు జల్లెడ పడతారంటారు కదా, ఇట్ అంటారు కదా, లేక చాటతో చెరుగుతారు కొందరు. జల్లెడ పట్టినప్పుడు కొన్ని సందర్భాలలో పైన మిగిలినవి పారబోసి కిందకున్నవి తీసుకుంటారు. ఈ సందర్భాలలో కింద ఉన్నవి పారబోసి పైన ఉన్నవి పక్కన పెడతారు. సమజ్గాలే. బియ్యము నూకలు కలిసి ఉన్నప్పుడు నూకలు ముందు రాలిపోతాయమ్మా కింద. నూకల్ని పక్కన పెట్టి నూకలతో ఏదో పలహారాలు చేసుకుంటారు, నాస్తా చేస్తారు. బియ్యం వేరే పెట్టుకుని బియ్యం వండుతారు. బియ్యము నూకలు రెండు కలిపి కొడితే జర గంజి లెక్క కొడుతుంది. అర్థమైందా? తర్వాత కొన్ని సందర్భాలలో పైన మిగిలినవి పారబోస్తారు, కొన్ని సందర్భాలలో కింద పడినవి పారబోస్తారు. ఇది విచక్షణ, సమయోచిత ప్రజ్ఞ, మనిషి మనస్సును గుర్తెరిగి ప్రవర్తించటం. మనం ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు అన్ని రకాల మనుషులు వస్తారు మన దగ్గరికి. మంచోడు వస్తాడు, చెడ్డోడు వస్తాడు, యావరేజ్ ఫెలో వస్తాడు, ఒకడు వేస్ట్ గాడు వస్తాడు, అవునా, దుర్మార్గుడు వస్తాడు, ఏడిపించేటోడు వస్తాడు, బనాయించేటోడు వస్తాడు, విన్నాక అని బయటకు పోయి నవ్వేటోడు వస్తాడు. రాని నవ్వితే వాడి మొహం బయటపడుతుంది. మన పని మీద మనకు దేవుడి మీద నమ్మకం ఉన్నది కదా. మన దేవుడి మీద నమ్మకం ఉన్నప్పుడు ఎవరినన్నా చూసి భయం ఎందుకు పడమాడమ్మా?
యూ బీ యువర్ బెస్ట్. ఇప్పుడు 9:28 నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు, నేను సమాధానం చెప్పిన. 9:30 ది శర్వాణి మస్ట్ బి బెటర్ దాన్ వాట్ షీ వాజ్ ఎట్ 9:28. నిరంతర పరంపరాభివృద్ధి. శివునికి అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు సంతత ధార, నిరంతర ధార, అవిచ్ఛిన్న ధార అనేటువంటి పదాలు వాడతారు. ఉపన్యాసం అలా ఉండవని కార్తీక మాసంలో మాట్లాడుకుంటున్నాం మనం. పరమశివుడు అభిషేక ప్రియుడు. ఈ సృష్టిని సృష్టించిన వ్యక్తికి నీళ్ళ కొరవా? నీళ్లు లేవా? తలపైన గంగాను పెట్టుకున్న వాడికి మనం నీళ్లు పోసుడేందమ్మా? ఓ గ్లాసులా పుణ్యం వస్తుందన్న భ్రమతోని అర్థమవుతున్నదా? తలపైన గంగమ్మను కలిగిన వ్యక్తికి మనం ఓ గ్లాసు నీళ్లు పోసి మనకు పుణ్యం వస్తుంది అభిషేకం చేయని చెప్పుడేందమ్మా? చిదానంద రూపా శివోహం శివోహం నచ శ్రోత జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు. సరే చెప్పుతలి. నెక్స్ట్. अरे कोई अब्दुल हमीद भाई दिखाई दे रहे? कौन है भाई? थैंक यू सर. हाँ थैंक्स अम्मा. अरे ముకుంద్ శెట్టి నెక్స్ట్ ఎవరయ్యా? శ్రీనివాస్ రాంపీస గారు. ఎక్కడ ఉన్నారు? శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్కారం సార్. సార్ పద్యాలు శ్లోకాలను ఏ విధంగా వాడాలి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో, అదే విధంగా వాటిని ఏ విధంగా నేర్చుకోవాలి? 2 ప్రశ్నలు అడిగినావు. 2 in 1. ఒకటేమో ఎట్లా వాడాలి, రెండోది ఎట్లా నేర్చుకోవాలి. అవును సార్. నేర్చుకుంటే వస్తుంది. నేను మీకు ఒక URL చూపించిన నమకం చమకం, లేదు విష్ణు సహస్రనామం, లేదు గద్య, లేదు అమ్మవారి కీర్తనలు, లేదు ఆంజనేయ స్వామి దండకం, విఘ్నేశ్వరుడు దండకం, నీ ఇష్టం వచ్చింది. నాలిక తిరుగవలే, నాలిక తిరుగవలే. ఒక్క నిమిషం. నాటరవి భూపాలముల హరి మాయా మాళవ గౌల అసావేరి సావేరి శుద్ధ గాంధారి ధన్యాసి బేగడ హిందుస్థానీ నాటకురుండి శ్రీరాక షహనాటాన సారంగి దర్బార్ పంతు వరాలి వరాలి కళ్యాణి హుసేని జంగోలి కౌమారి కన్నడ కరహర ప్రియానాద నామక్రియా నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానంద శ్రీమదానంద నిలయవాస సతత పద్మాలయ పదపద్మరేరు సంచిత వక్షస్థల వటవాస సుప్రీసా సుప్రసన్నో వరదో భూత్వా. సాధన చేస్తే వస్తుంది. యూట్యూబ్లా కొన్ని లక్షలు 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 సంస్కృతము తెలుగు ఉన్నాయి. మీ సమయాన్ని ఏం చేస్తున్నారో గ్రహిస్తే ఇన్ని రోజులు వేస్ట్ అయిన దానికి దండం పెట్టు. ఉన్న అవకాశాలు వాడుకో, కళ్ళు తెరు, బ్రతుకు, స్వర్గాన్ని నీ చుట్టూ సృష్టించుకో. నెక్స్ట్. సార్ నమస్కారం. ప్రశాంత్ గారు సార్ ప్రశాంత్ గారు ఎవరైతే నాకు రావాలి కదా ముందుకు. ఓకే సార్. సార్ నమస్కారం, నా పేరు ప్రశాంత్ కుమార్ సార్, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా. సార్ ఒక 5 years బ్యాక్ మీరు మన ఇంపాక్ట్ యూట్యూబ్ ఛానల్లో మీ వీడియో ఒకటి చూసాను. అందులో వి లవ్ తెలుగు పీపుల్ అని చక్కగా కొద్దిగా వివరించారు దాని గురించి. నా ప్రశ్న ఏంటంటే, రాబోయే 5 లేదా 10 సంవత్సరాల యువత ఆ పీరియడ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన తెలుగులో ఉపన్యాసాలు ఇవ్వడం కానీ, తెలుగులో స్పీచెస్ వివిధ కేటగిరీస్ లో ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అండ్ తెలుగు ఇంగ్లీష్ లో మాట్లాడడం అనేది ఒక ప్యాషన్ గా ఇప్పుడు ఈ తరంలో భావిస్తున్నాం కదా. రాబోయే 10 సంవత్సరాల తర్వాత తెలుగు ఒక ఇంపార్టెన్స్ ఎలా ఉండబోతుంది, అండ్ మన ఒక రెస్పాన్సిబిలిటీ తెలుగులో ఉపన్యాసాలు ఇవ్వడం ఏ విధంగా ఉండాలి? యునెస్కో వాళ్ళు తెలుగు చేర్చేశారు. అంటే ఈ తరం పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అలవాటై ఇంగ్లీష్లో ఉద్యోగాలు వస్తున్న కారణం చేత మన ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా చాలా ప్రేమతో తెలుగుని భూస్థాపితం చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టిన కారణం చేత అమ్మలు నాన్నలు కూడా మమ్మీ డాడీ అనిపించుకోవటమే మంచిదని అనుకుంటున్న కారణం చేత కాన్వెంటల్లో చేర్పిస్తే తెలుగు పదం వాడితే వాళ్ళు స్కేల్ తీసుకుని కొడుతున్నటువంటి స్కూళ్లలో చేర్పిస్తున్న కారణం చేత తెలుగు చావకుండా బతికితే సంతోషించే వాళ్ళలో నేను మొదటివాడిని. 10 పోతన పద్యాలు నోటికి రావు నీకు, తెలుగు వాడబెట్లా అయ్యావు. దానికి ఏదో వేరే ఆలోచిస్తున్నాను నేను. నాకు తోచినంత నేను చేయగలుగుతాను. నేను వయస్సు
పరిమితులు, సైన్యం లేదు. అనుభవం ఉన్న అధ్యక్షుడు ఏం చేయగలుగుతాడు? సైన్య అధ్యక్షుడు. సైన్యం కావాలి. సరే, అది వేరే సంగతి. నీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలుగు మీద నన్ను మళ్ళీ సపరేట్గా కాంటాక్ట్ చేయి, నేను మాట్లాడతా. నెక్స్ట్ ఎవరు నాన్న? సార్ నమస్కారం. నమస్తే. ఒక ప్రశ్న సార్, ఒకవేళ మీరు ఒక బుక్ సజెస్ట్ చేయాలి నెక్స్ట్ చదవడానికి అంటే ఏ బుక్ సజెస్ట్ చేస్తారు సార్? ఏ ఫీల్డ్ రా? స్పోర్ట్సా, మ్యూజిక్, ఆధ్యాత్మికతనా, మాటలా? ట్రైనింగ్ సార్, ట్రైనింగ్ ఫీల్డ్, ఈ ఫీల్డ్ లో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ లో. నువ్వు మంచి ప్రశ్న అడిగినావు, కానీ మన గంప ట్రైనర్స్ కు ఒక మాన్యువల్ తయారు చేసిండు. ఓకే సార్, అది ముందు చదువు. నువ్వు గూగుల్లో సెర్చ్ చేస్తే నీకు 1 కోటి పుస్తకాలు దొరుకుతాయి, లేక 1 కోటి ఎస్సేలు దొరుకుతాయి. ఒక జీవిత కాలంలో చదవలేము కదా. అందుకని సెలెక్ట్ చేసుకుని ఏదో ఒక బ్రాంచ్ పట్టుకోవాలి. మొత్తం చెట్టుకు నీళ్లు పోయాలంటే బకెట్ల నీళ్లు తీసుకుని ఇంకు పిల్లర్తో ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క చుక్క వేయకూడదు. చెట్టు మొదట్లో బకెట్ నీళ్లు కుమ్మరిస్తే మొత్తం చెట్టుకు సర్దుకుంటది. విను, చెట్టు పెరిగినాక ఆ నీళ్లు కూడా నువ్వు పోయక్కర్లే. ఆ వేళ్ళు లోపలికి చొచ్చుకుపోయి ఎక్కడెక్కడ తడి తేమ ఉన్నదో ఆ తడి తేమను గుంజుకునే స్వాతంత్రం, స్వేచ్ఛ, అవకాశం భగవంతుడు చెట్టు కల్పించాడు. చావనంత వరకు చెట్టులో చిగురాకు మొలిసే లక్షణం ఉంటుంది. మాట్లాడేవాడు బతుకున్నంత వరకు లక్షణం ఉంది. రూపం లేని పంపుకుంటున్న ప్రభుత్వాలను పట్టుకుని నిలదీసి అడిగేవాడు లేక, పాద పూజలు చేయించుకుంటూ గురువులను అనిపించుకుంటూ చెప్పవలసింది చెప్పకుండా ఉన్నటువంటి గురువులను అనాలి, సన్యాసులను అనాలి, సన్యాసులను అనాలి. చెప్పు ఇంకా నెక్స్ట్. దత్తసాయి గారు సార్, బకెట్ నీళ్లు పోయాలన్నారు కదా, ఆ బకెట్ నీళ్లు ఎక్కడి నుంచి తేవాలి అనే ప్రశ్ననే సార్ మీకు. ఆ బుక్ ఏది చదవాలి ఒకటి సజెస్ట్ చేయాలి. నేను అదే చెప్పినా, నీవు ఇప్పుడు కర్తవని, నీ ఇంట్లో ట్యాప్ ఉన్నదని, నీ దగ్గర బకెట్ ఉన్నదని, ట్యాప్ లో నీళ్లు వస్తాయని, ఆ బకెట్ నీళ్లు నింపుకోవాలని, తీసుకెళ్లి మోసుకుని వెళ్ళి చెట్టుకు పోయాలనేది నీ భ్రమ. కమ్ అవుట్ ఆఫ్ దట్ లిమిటెడ్ వీక్నెస్ దట్ యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది యూనివర్స్. యు ఆర్ జస్ట్ ఎ స్మాల్ డ్రాప్ ఆఫ్ వాటర్, ఎ స్పెక్ ఆఫ్ డస్ట్ అండ్ a grain of sand in this ocean. Do your duty in the area where God has given you the opportunity. Leave the rest to him. He knows how to manage his creation. Next. Okay sir, thank you. Lavakumar garu. Next. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. నమస్కారం సార్, నా పేరు లవకుమార్. నమస్తే. నమస్తే లవకుమార్ సార్ నా పేరు. చెప్పు నాన్న. సార్, నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన తర్వాత రేపు నేను బయటకు వెళ్ళి పబ్లిక్ స్పీచింగ్ ఇచ్చేటప్పుడు నా మాట ఎవరైనా వింటారా వినరా నా డౌట్. ప్లస్ ఎఫెక్టివ్ గా పబ్లిక్ స్పీచ్ ఇవ్వాలంటే నేను ఇంకా ఏం నేర్చుకుంటూ ఉంటే ఈ క్షణం నుంచి ఇంకేం నేర్చుకుంటూ ఉంటే ఎఫెక్టివ్ గా పబ్లిక్ స్పీచ్ ఇవ్వగలను. నాకు అర్థమైంది ఏంటంటే, ముందు ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడటం సరిగా నేర్చుకో. 2, దోస్తులు ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళతో నేర్చుకో. 3, నీ మాట నీవు వినటం నేర్చుకో. అర్థమైందా? నీ మాట నీవు వినవలే. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎదుట వ్యక్తి హృదయంలో ఏ స్పందనలు కలగాలని అనుకుంటున్నావో ఆ స్పందనలు నీవు అనుకున్న మేరకి, సాధన చేసిన మేరకి కలుగుతున్నాయా అన్నది ప్రశ్న. ఎప్పుడైతే స్వస్వరూప జ్ఞానం ఏర్పడుతుందో, నేను మాట్లాడుతున్నది నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నానో, నాకు అర్థమవుతున్నదో, నాకు స్ఫూర్తినిస్తున్నదో దేవుని దయ వలన ఇదే స్ఫూర్తి నన్ను వింటున్న వాళ్ళ మనస్సుల్లో కలుగుతుంది అని అమ్మవారికి దండం పెట్టుకుని మొదలుపెట్టు. శుభం. స్వస్తి. నెక్స్ట్. థ్యాంక్స్ నాన్న. చెప్పు. ఇంకెవరా? అన్ని వికెట్లు అవుటా? మెయిన్ గా ఎటువంటి క్వశ్చన్స్ అడగాలి సార్ నుంచి అంటే, సార్ ఎక్స్పీరియన్స్ డ్రా చేయండి. నమస్తే సార్ అనుభవం డ్రా చేయండి. మీరు సార్ అనుభవం డ్రా చేయండి. సార్ ఏదైనా మీరు ఒక పెద్ద ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు మీరు అనుకున్న టాపిక్ ఒకటి ఉన్నప్పుడు అక్కడ వేరే రకంగా ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేశారు
అక్కడ మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు మీరు సరైన వసతి లేనప్పుడు మీరు ఎలా అడ్జస్ట్ అయ్యారు? ట్రావెల్ కూడా ఇస్తాను వాళ్ళు ఇవ్వకున్నప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఏం చెప్పగలిగారు? ఉండి పవర్ పాయింట్ పని చేయకుండా ఎలా హ్యాండిల్ చేశారు? ఇలాంటి అడగండి బాస్, ట్రైనింగ్ రిలేటెడ్ అడగండి. ఓకే రైట్. నమస్తే సార్, నా పేరు సూర్యకుమారి ఫ్రమ్ రాజమండ్రి. చెప్పమ్మా. గోదావరి ఎట్లున్నది? సూపర్ సార్, చాలా చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంది సార్. మిమ్మల్ని రమ్మని పలకరిస్తున్నారు సార్. హలో. గట్టు మీద చెట్టు గుర్తుందా? చెట్టు కొమ్మను పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది సార్? గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మను పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది? అది సార్. నమస్తే సార్. ఏమి లేదు సార్, నేను బిజినెస్ లో చాలా చెప్తాను. అది వాయిస్ కట్ అయింది సార్. బిజినెస్ లో నేను ఓకే, బిజినెస్ లో మాట్లాడగలుగుతాను సార్ నేను, కానీ మీటింగ్ లో ఎక్కువ జనం ఉండేటప్పటికి మాట్లాడుతూ మధ్యలో ఆగిపోతూ ఉంటాను సార్. కొంచెం అది ఏంటంటే ఎలా డెవలప్ చేసుకోవాలి ఏంటి అనేది నాకు వచ్చేది సార్. చీమ చిన్నదా పెద్దదా? చీమ చిన్నదే సార్, కానీ కుడితే నొప్పి గట్టిగా వస్తుంది సార్. చీమ యాంట్ ఏంటి యాంట్? ఎస్ సార్. ఒక్క నిమిషం కుట్ట పెద్దగా కనబడుతుంది. పెద్దగా కనబడేసరికి మనకు భయం వస్తుంది. అంటే ఏం చేయాలి మనం? దాని స్వస్వరూపాన్ని గనక అర్థం చేసుకున్నట్టయితే భయం ఉండదు. నువ్వు 10 మందితో మాట్లాడగలిగి ఎక్కువ మందితో మాట్లాడటానికి భయం వస్తున్నది అన్నప్పుడు నీకేదు మధ్యలో వచ్చింది. మధ్యలో వచ్చిన భయాన్ని ఎలా వచ్చిందో అలానే తీసిపారేయవచ్చు. 2 ఏళ్ల 3 ఏళ్ల పిల్లలు నిప్పు వైపు, పాము వైపు, లారీ వైపు పరిగెత్తుకుపోతారమ్మా. వాళ్ళ మనస్సుల్లో భయం లేదు. మనం నేర్పించాం భయం. అదిగో బూచాడు, ఇదిగో చీకటి, అదిగో దొంగ, ఇదిగో జాగ్రత్త, నువ్వు వెళ్తే అమ్మ నిన్ను తీసుకెళ్ళిపోతారు, అమ్మ ఉండదు, నీకు భూవ పెట్టదు. ఇది మనం నేర్పించాం. తప్పు మంది. చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు. సరే తీసేయండి ఆ భయం. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం యూ కెన్ ఈజీలీ ఓవర్కమ్ దట్. ప్రాక్టీస్. ఏదైనా ఒక పద్యంలోంచి ఒక చరణం చెప్పు తల్లి, లేదా ఒక పాటలోంచి ఒక చరణం చెప్పు. నీకు ఇష్టం వచ్చింది ఏదో ఒకటి, వన్ లైన్ చెప్పు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఒక్క నిమిషం ఆగు. నీకు పాట వచ్చని నాకు తెలుసు, కానీ ఒక్క నిమిషం ఆగు. పాట పాడమంటే ఈ పాట ఎందుకు గుర్తుకొచ్చింది? నచ్చింది కాబట్టి. ఒక మెసేజ్ నచ్చింది. ఏమ్మా నచ్చింది కదా, అందుకేగా గుర్తుంది. నచ్చనివి ఎన్నో ఉంటాయి, నచ్చనివి ఎన్నో ఉంటాయి మనకి. సామజవర గమన నేను చూసి ఆగగలనా, ఆ పాట ఎందుకు గుర్తుకురాలా? చెప్పేది ఏం లేదు తల్లి, ఆ పాట వద్దని కాదు నేను చెప్పేది. మనస్సును ఎటువైపు దృష్టి నిలుపుతామో అటువైపు సాధన సాధ్యమవుతుంది. వస్తువు ఒక చోట ఉంటే నేను దిక్కు చూడకుండా మరో దిక్కు చూస్తున్నాను అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు కనబడదు. వస్తువు లేదా? ఉంది. కళ్ళకు చూపు లేదా? ఉంది. కానీ నేను వేరే దిక్కు చూస్తున్నాను, వస్తువు దిక్కు చూడటం లేదు. అంటే నా దృష్టి లోపం, మనస్సు యొక్క లోపం, ప్రాపర్ గైడెన్స్ లేకపోవటం అనేటువంటివి గమనించండి. ఎనీథింగ్ యూ క్యాన్ ఎక్వైర్ బై ప్రాక్టీస్ అమ్మా. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాలేకపోవచ్చు, అనవసరం, నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ నా ఎదురుకుండా ఉన్న వ్యక్తికి ఇంగ్లీష్లోనో తెలుగులోనో అర్థమయ్యేటట్టు ప్రభావోపేతంగా నేను మాట్లాడగలను అన్న నమ్మకం నాకుంది. చాలు, నాకు భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అది. శుభం. నెక్స్ట్. రైట్ తల్లి. సుదర్శన్ గారు స్పీక్ ఆన్ సార్. ఎక్కడున్నారు? నూనె సుదర్శన్ గారు. అయ్యా చెప్పండి సుదర్శన్ గారు. సుదర్శన్ గారు మాట్లాడగలరు సార్. సార్ ట్రైనింగ్ ఫీల్డ్ కి సంబంధించి అడగగలరు సార్ సుదర్శన్ గారు. సార్ నేను చెప్పండి. ఓకే, ఏం లేకుంటే ఒక లాస్ట్ క్వశ్చన్ తో క్లోజ్ చేయండి అంతే.
చాలా కష్టం. యా ప్లీజ్ చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సమావేశంలో మాట్లాడాలన్నప్పుడు మంచి సాహిత్య పదాలు మాట్లాడాలంటే ఏమైనా మంచి పుస్తకం ఏమైనా ఉందా సార్? ఒక్కట 10 జన్మలకు సరిపోయిన పుస్తకాలు ఉన్నాయి. ఏ స్టైల్ కావాలో నువ్వు నిర్ణయించుకో. ముందు విశ్వనాథ్ సత్యనారాయణ గారి స్టైల్ కావాలా, ముళ్ళపూడి రమణ స్టైల్ కావాలా, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్టైల్ కావాలా, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి స్టైల్ కావాలా, కొడవటిగంటి కుటుంబరావు స్టైల్ కావాలా, శ్రీశ్రీ స్టైల్ కావాలా, రావిశాస్త్రి స్టైల్ కావాలా, దేవరకొండ బాల గంగాధర తిలక్ స్టైల్ కావాలా, నన్నయ్య స్టైల్ కావాలా, తిక్కన స్టైల్ కావాలా, పోతన స్టైల్ కావాలా అని ముందు తెలుసుకోరా నాన్న. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడే పదాలు. అవునా? వాళ్ళు ఏ క్లాస్? 10th క్లాసా, 7th క్లాసా, 3rd క్లాసా? ఇంటర్మీడియట్ సార్. అవును, ఇంటర్మీడియట్ లో ముందు వాళ్ళకి సిలబస్ లో ఉన్న తెలుగు పుస్తకం తీసుకుని ముందు మీరు చదవండి. ఎవరెవరి సెలక్షన్స్ అందులో ఉన్నాయో వాళ్ళ మూలాలలోకి వెళ్ళండి. గైడ్స్ ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి, పెద్దవాళ్ళ శిక్ష ఉంటుంది. తెలుగు సర్వస్వము అని చెప్పని తెలుగు సాహిత్య అకాడమీ పుస్తకాలు వాళ్ళే వీళ్ళే దొరుకుతాయి. పిండి కొద్దీ రొట్టె. ఎంత కృషి చేస్తే అంత ఆకట్టుకోగలుగుతారు. శుభం. నెక్స్ట్ అమ్మా. చెప్పాయా? చెప్పు సార్. ఇంగ్లీష్ లోను తెలుగులోను 2 భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించాలంటే సాధన ఎలా ఉండాలి? ముందు ఒకటి నేర్చుకుంటే మంచిది, లేకపోతే 2 పోతాయి. ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. అమ్మను అమ్మ అనటని నేర్చుకో. పక్కింటి ఆవిడలో అమ్మను చూడగలుగుతావు నువ్వు. ముందు తెలుగు నేర్చుకో. తెలుగు మీద అధికారం వచ్చేటట్టు చూడు. వచ్చా పాడా నేనేమో చదివినా తెలుగు లిటరేచరు ఏదో పుస్తకాలు పట్టుకొని చదివినాను నేను. అందుకని తెలుగులో మాట్లాడు కూడా ప్రయత్నం చెయ్యి. తెలుగులో నీకు ఎంత దిట్టతనం ఏర్పడుతుందో అంత కాన్ఫిడెన్స్ ఇంగ్లీష్ లో వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్. నమస్తే గురువు గారికి. చెప్పండి. నా పేరు రాజ్ కుమార్, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి సార్. చాలా అద్భుతంగా, అసలు వింటుంటేనే అద్భుతంగా ఉంది. ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. మామూలుగా ట్రైనింగ్ చేస్తాం అనుకోని ఇంకా ట్రైనింగ్ చేసే బదులు మనం నేర్చుకోవడం సరిపోయింది. ఇంకా వాళ్ళకి ట్రైనింగ్ చేసేదానికంటే ముందు చాలా విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎదుటోళ్ళకి నేర్పిస్తాము ట్రైనింగ్ చేసి, అది మార్పు ఎక్కడికి మార్పు, అది ఆగేది ఎక్కడ, మన ప్రయాణం ఎంత దూరం అనేది ఒక పాయింట్ గురువు గారు చెప్పాలి. ఇప్పుడు ఎదుటోళ్ళకి ట్రైనింగ్ చేసి నేర్పిస్తాం కదా, మార్పు గురుగారు. వేల సంవత్సరాల మానవ నాగరికత పరిణామ చరిత్రలో మన ప్రయాణం ఎక్కడ దాకా సాధించగలిగాము గాని సరిపోదు. నాకు కావలసింది నన్ను అడిగితే ఈ ప్రపంచంపై స్వర్గాన్ని సృష్టించవలే. అంతవరకు నేను ఆగనివ్వను. ట్రైనింగ్ యొక్క లక్షణం ఏమిటంటే, ధ్యేయం ఏమిటంటే, see that everybody is as good as you or is better than you. సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఎవడికి ఏ కన్నీరు ఉండకుండా అందరికీ నీకు తెలిసింది పంచుకుంటూ పెంచుకుంటూ ప్రేమతో నేర్పిస్తూ పోతే నీ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, సమాజ భవిష్యత్తు సవ్యంగా ఉంటుంది. అది దాని అర్థం. చెప్పండి. నెక్స్ట్. థ్యాంక్ యూ గురువు గారు. లాస్ట్ క్వశ్చన్ అండి, కొండలపులి గారు. లాస్ట్ క్వశ్చన్, కొండలపులి గారు. ఎవరండి? ఎక్కడున్నారు? నమస్కారం సార్, నా పేరు కొండలపులి సార్. మనం ఏదైనా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు విషయాలు ఆల్రెడీ మన ముందు ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు మనం ఆ విషయాన్ని ఏ విధంగా మనం గెయిన్ చేసుకోవాలి సార్ అక్కడ? హలో, వినబడలేదు కానీ నేను విన్నంత మేరకు చెప్తాను. అవును కాదు చెప్పండి. ఇంతకు ముందే ఇతరులు మాట్లాడి ఉన్నట్టయితే ఆ విషయాన్ని మనం మాట్లాడవలసి వస్తే, అంటే ఇది మన ఆడియన్స్ కు మనకన్నా ముందు మాట్లాడిన స్పీకర్ తెలిసిన కారణం చేత ఆ విషయాన్ని నేను మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి అని మీరు అడిగారు, అంతేనా? అవును సార్. నా పాయింట్ ఏమిటంటే, ఇందాక నేను ఎవరో మిత్రుణ్ణి ఏదో ఒక పదం ఇయ్యవయ్యా అని చెప్పా, మీకు గుర్తుందా?
మీరు గనక విన్నట్టయితే ఆయన ఇచ్చిన పదం గురించి నేను ఒక 2 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడేశాను. మీకు అర్థమైందా? అంటే మీకు ముందు మాట్లాడిన వ్యక్తి తెలిసినా తెలియకపోయినా, విన్నా వినకపోయినా, మీ వ్యక్తిత్వపు ముద్ర గనక మీ గొంతుపై గనక ఉన్నట్టయితే, మీ హృదయంలోంచి మాటలు గనక పెళ్ళుపికినట్టయితే, ఏ విషయం గురించి చెప్పినా వాడు మహాపండితుడైతే తప్ప మీరు కొత్త కోణంలోంచి దర్శించగలుగుతారు. మీకు అర్థమైందా? ఓకే సార్, ఓకే సార్, థాంక్స్ సార్. ఏదైనా ఒక్క పద్యం, ఒక్క చరణం చెప్పు. నీకు తెలిసిన పద్యం ఒక్క చరణం, లేదు పాట ఒక్క చరణం. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ ఇప్పుడు ఈ పద్యం నువ్వు వచ్చి తెలుగు మాస్టర్ అనుకో, నువ్వు ఫిజిక్స్ కూడా వచ్చు నీకు. ఉప్పు లక్షణం ఏమిటి? నా తర్వాత నేను స్పీకర్గా వచ్చానని చెప్పను అనుకో. చూడటానికి ఒక రకంగా ఉన్నా, రవంత ఉప్పు నోట్లో వేసుకో, రవంత కర్పూర నోట్లో వేసుకో, రవంత పచ్చ కర్పూర నోట్లో వేసుకో, తేడా తెలుస్తుంది. పదార్థ తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు పదస్వరూపంలో ఉన్నటువంటి సామ్యాన్ని, శబ్దాన్ని నీవు మర్చిపోయేటట్టు చేయకూడదు. స్పృహతో జీవిస్తే తేడా తెలిస్తే పురుషులందు పుణ్య పురుషులు వేరయా అర్థమవుతుంది అని ముగించు. ఎందుకు ప్రయత్నం చేయకూడదు? థ్యాంక్ యూ. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గంపా సార్. ఎందుకంటే అక్కడ ఎవరు పాటలు పెట్టుకొని వింటున్నారు, అది కూడా మాకు వస్తుంది. ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాదు. సో మిత్రులారా, సారు మనం ఎవ్రీ సారి ట్రైన్ ప్రోగ్రామ్ లో సార్ కంపల్సరీ మనతో పాటే 2 days ఉంటారు. మనకు కోచింగ్ ఇస్తారు, డౌట్లు సందేహాలు తీరుస్తారు, మనకి క్లాస్ కూడా ఇస్తూ ఉంటారు. అయితే సారు వయస్సు రీత్యా మనము సార్ మీరు దయచేసి రాకండి అని మనం చెప్పడం జరిగింది. అందుకోసమే సార్ క్లాస్ని ఈరోజు మనం కంప్లీట్ చేసుకుంటున్నాము. అది మెయిన్గా. ఎందుకంటే సార్ ఉన్న వయసుకు అక్కడ రావడం మనమైతే ఒప్పుకోము. సార్ పరిగెత్తుకొని వస్తారనమాట మనం వద్దాం. అందుకనే శెట్టి గారు మేము ఇద్దరు రిక్వెస్ట్ చేసాం, సార్ రావద్దు సార్ అని. అందుకని ఈరోజు మేము రిక్వెస్ట్ చేసాము. వారి యొక్క అనుభవాలన్నీ మీతో పంచుకోవడం జరిగింది. విశ్వనాథం సార్ మన యొక్క ఇంపాక్ట్ అడ్వైజర్. ఒక ట్రైనర్గా ఎలా ఉండాలి, ఏం చేయాలి, మీకు అన్ని కూడా మీ అన్ని సందేహాలకు అద్భుతంగా 2 గంటల పాటు ఆల్మోస్ట్ చూడండి. సార్ వయసు ఏంది, అక్కడ సమ్ సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నా సరే ఏమాత్రం తగ్గకుండా మాట్లాడుతున్నారు చూడండి. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్. వీ నీడ్ టు డ్రా ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద రెస్పెక్టెడ్ విశ్వనాథం సార్. సో మిత్రులారా, మీరు చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్లీజ్ గెట్ రెడీ ఫర్ దిస్ సాటర్డే మార్నింగ్. అండ్ ఆల్సో ఐ ఇన్వైటెడ్ ఆల్ 3 batches. ఓకే, ఫస్ట్ నేను మెసేజ్ పెట్టింది మాత్రము 100 members పెట్టాను. అంటే 17th 18th 8-10 వరకు వెయిట్ చేశాను. 8-10 వరకు కూడా ఇంకా చాలా మంది రాలేదు. రాకుంటే December 12th 13th బ్యాచ్ కూడా పెట్టాను. అదేనండి, అంటే మీరు రాకుండా ఇంకోళ్ళు వచ్చేస్తారు అంతే. లైఫ్ లో నేర్చుకోండి, మీరు రాకుండా ఇంకోళ్ళు వచ్చేస్తారు. అదే సరే అంటే 1 day బిఫోర్ ఇంటిమేట్ చేసిన మీకు. నిన్న నైటే మీకు 17th 18th బ్యాచ్ పెట్టాను. 19th బ్యాచ్ ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. ఇప్పుడు ఈ రోజు ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు వచ్చారు. సో మిత్రులారా, ఎప్పుడు కూడా రెడీగా ఉండండి. అసైన్మెంట్ మొత్తం కంప్లీట్ చేయండి. అసైన్మెంట్ బుక్ తీసుకోండి దయచేసి. ప్రాపర్ డ్రెస్సింగ్ అండి, ప్రాపర్ షేవింగ్, ప్రాపర్. ఒకవేళ నైస్ గా మీరు స్టైల్ గా ఉంటే పర్లేదు, పిచ్చి పిచ్చిగా గడ్డం ఉండకూడదు. ఓకే, నైస్ గా షేవింగ్ చేసుకొని రండి. లేదంటే అలా ఉంటుంది కదా, ఇలా పెట్టుకోండి, బాగానే ఉంటుంది. ఓకే, మేము ఈ డోంట్ జీన్స్ నాట్ అలౌడ్. కత్తెర పెట్టి కట్ చేస్తాం. ఓకే, ఓ ట్రైనర్ అంటే చిచ్చోరగా ఉండదు, ఉందాగా ఉండాలి. కాబట్టి చాలా చక్కగా రండి. లేడీస్ స్త్రీమూర్తులు అయితే వాళ్ళ మాతృమూర్తులు, వాళ్ళు చక్కని దుస్తుల్లో ఉంటారు మనకు తెలుసు. సో ఈ రకంగా మీరు మార్నింగ్ 5 నుంచి రూమ్స్ ఓపెన్ ఉంటాయండి. ఈ కన్ కమ్ ఆఫ్టర్ 5 తర్వాత మీరు ఎప్పుడైనా రావచ్చు. ఈ కన్ జాయిన్ ఆఫ్టర్ 5 AM అండ్ 21st వేరే బ్యాచ్ వాళ్ళు రాకండి సార్, ఓన్లీ 17th బ్యాచ్ వాళ్ళే రావాలి. 21st నాడు మీకు ఏ బ్యాచ్ ఆ బ్యాచ్ మీకు టైం అనే ప్రకారం రండి. సో సార్కు మనం సెలవు ఇద్దాము, మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం. సార్ ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. కానీ ఒక్క మాట సార్ గంపా సార్ చెప్పండి సార్. నువ్వు శనాదివారాలు కదా ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నది? అవును సార్. శనివారం పొద్దున నా ఇల్లు తెలిసిన వాళ్ళకు నువ్వు పంపించినట్టయితే, అవును సార్, నా దగ్గర ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ నేను ఇంగ్లీష్ రాసిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. ఓకే సార్. బికమింగ్ బెటర్ మార్గం ఏది, మన మీ మార్గం మీ గమ్యాన్ని ఇంగ్లీష్లు కొన్ని ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి. 50-60 ఎన్నో ఉన్నాయి. ఆ ఉన్నవి ఇచ్చి పంపిస్తా. చాలా చాలా అద్భుతంగా ఉంది సార్ ఆ పుస్తకం.
అరే అవునయా నేను ఇచ్చి పంపిస్తా అంటే అద్భుతంగా ఉన్నది అంటావు. ఎవరు వస్తారు చెప్పు నాకు, అది చెప్పు నాకు. ఈ బ్యాచ్ మొత్తం శక్తి ఇన్ఛార్జ్ సార్, ఎవరినో పెట్టి పంపిస్తాను. ఓకే సార్. ఎవరు కాకపోతే నువ్వు పోతున్నప్పుడు, లేకపోతే నువ్వు వెళ్తావు కదా మినర్వాకు. మార్నింగ్ వెళ్ళిపోతాం సార్. మార్నింగ్ 3 గంటలకు 7 లోపల ఉంటా అక్కడ. నేను అక్కడ నువ్వు డ్రైవర్ని ముందు నా తానకు పంపరాదు. కొత్త డ్రైవర్ వచ్చి సార్, పాత లేడు, కొత్త వాడు. మరి పోనీ ఇంకెవరినైనా నేను చేస్తాను సార్. మీరు అవకాశం ఇచ్చారు, మేము వాడుకుంటాం. ఇస్తా. ఎంత మంది వస్తున్నారు పిల్లలు? 150 సార్. 150 చూస్తా. ఒక్కటి 150 కాపీలు దొరక్కపోతే అవునా 2-3 పంచుకోండి సార్. 3 బ్యాచ్లు కలిపి 150. నేను నా దగ్గర ఉన్నాయి, ఇస్తా, పంచుకోమను. ఉత్తగా కదా, ఫ్రీ, పైసలు లేవు, పాడలేవు. రైట్ నాన్న, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. మేము ఒక 10 నిమిషాలు మాట్లాడుకుంటాం. తప్పకుండా సాయిరామ్, నేను లీవ్, ఐ పర్మిట్ మీ టు లీవ్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్ బాయ్. స్టాప్ ది వీడియో. అక్కడ ఎవరో పాటలు పెట్టారండి, అదంతా కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయకుండా అయిపోయింది. ఒక సాంగ్ స్టిల్ వస్తుందండి, సాంగ్ స్టిల్ వస్తుంది. నేను ఎట్లా యూట్యూబ్ లో అప్లోడ్ చేయగలను? చేయలేను, కరెక్ట్ కాదు. ఐ కాంట్ అప్లోడ్ దిస్. అంత సాంగ్ వస్తూనే ఉంది నాన్ స్టాప్ గా, లాస్ట్ 10 నిమిషాలుగా. అదే షాడిస్టిక్ నేచర్ కొంతమంది అలా ఉంటుంది. నాది కాదు, ఆడు కూడా పాడగలదు. వాళ్ళు ఎవరు నాకు తెలియదు, క్షమించాలి, కానీ అది కరెక్ట్ కాదు. వెన్ యూఆర్ టాకింగ్, మ్యూట్ కొట్టుకొని మాట్లాడండి. ఎవడుతున్నాడు? ఆ సాంగ్స్ అని మాకు ఇంపాల్సిన అవసరం ఉందా? లేదు, అది సంగతి. సో మిత్రులారా, ఇప్పుడు మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కావాలంటే మీరు ఉండొచ్చు. 17th బ్యాచ్ వాళ్ళు శనివారం రాబోతున్న వాళ్ళు ఎన్ని క్వశ్చన్ అడగచ్చు, మిగతా వాళ్ళు వినొచ్చు, వెళ్ళిపోవచ్చు. 17th బ్యాచ్, ఆర్ యు రెడీ? ఎస్, అదే క్వశ్చన్స్ అడగండి. రికార్డ్ స్టాప్ చేద్దాం. 20